ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రాంతానికి తన శిష్యులతో కూడా వెళ్ళి ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న జనసమూహం ఆయన వద్దకు అనేకులు ఆయన వద్దకు వచ్చి ఉన్నారు. వచ్చినప్పుడు వారిని చూసి ప్రభువు పరలోక రాజ్యాన్ని గురించి ఆయన మాట్లాడుతూ అనేక ఉపమానాలతో పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ ఒకడు విత్తువాడు విత్తనములు విత్తుతుండగా ఒక విత్తనము త్రోవ పక్కన పడింది. ఆ విత్తనము కాళ్ళ చేత తొక్కబడి ఆకాశ పక్షుల చేత ఆ విత్తనములు మృంగివేయబడినాయి. ఏమైనాయి అండి? మృంగివేయబడినాయి. మరికొన్ని విత్తనాలు ఏమైనాయి అంటే రాతి నేల మీద పడి అవి మొలిచినాయి. అక్కడ చెమ్మ లేనందున అది ఏమైందో తెలుసా? వెంటనే ఎండిపోయింది. మరొక విత్తనం ఏమైందయ్యా అంటే మరికొన్ని విత్తనాలు పొదల నడుమున పడ్డాయి. ఎక్కడ పడినాయండి? పొదల నడుమున పడితే ముండ్ల పొదలు ఏం చేసినాయి అంటే వాటిని మొలిచినాయి కానీ అణిచివేసినాయి. మరికొన్ని మంచి నేల మీద పడిన విత్తనాలు ఉన్నాయి. అవి ఏమైనాయి అంటే నూరంతలుగా ఫలించినాయి. ఎంతగా? నూరంతలుగా ఫలించినాయి అని చెప్పి ఆయన ఉపమానాన్ని చెప్పి జనసమూహమును పంపించేసిన తర్వాత తన శిష్యులు యేసయ్య ఒంటరిగా ఉన్నప్పుడు, తన శిష్యులు మాత్రమే ఉన్నప్పుడు, యేసయ్య నువ్వు చెప్పిన ఉపమానం భావం ఏంటి అని శిష్యులు ఆ ఉపమాన భావాన్ని తెలుసుకోవాలని, పరలోక రాజ్య మర్మములను వారు తెలుసుకోవాలని యేసయ్యను అడిగినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన మాట్లాడుతూ ఇలాగంటున్నాడు. చూడండి, లూకా శుభవార్త 8వ అధ్యాయము 9వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుదాం. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమని ఆయనను అడగగా ఆయన దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధించబడుచున్నవి. ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము. త్రోవ పక్కన ఉండువారు వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వారి హృదయములో నుండి వాక్యమును ఎత్తుకొని పోవును. రాతి నేల నుండి వారెవరనగా వినినప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలములో తొలగిపోదురు. ముండ్ల పొదలలో పడిన విత్తనము పోలిన వారు ఎవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగము చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలించని వారు మంచి నేల నుండి
విత్తనమును పోలిన వారెవనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. చాలండి. ఇక్కడ ప్రభు ఆ ఉపమాన భావాన్ని తన శిష్యులకు తెలియచేశాడు. తెలియచేసినప్పుడు తన శిష్యులకు ఉపమాన భావాన్ని తెలియచేసినప్పుడు ఏమని చెప్పాడో తెలుసా? త్రోవ ప్రక్క నుండి వారు వాక్యముని వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యమును ఎత్తుకొని పోవును. ఈరోజున ప్రియులరా, మనము ఏ అనుభవంలో ఉన్నాం? త్రోవ ప్రక్కన అనుభవంలో ఉన్నామా, లేక మన జీవితంలో మంచి నేలను పడిన విత్తనం వలె మనం ఉన్నామా? ఈరోజు నేను చెప్పవలసిన వాక్యము అంశం ఏంటయ్యా అంటే, త్రోవ పక్కన లేదా త్రోవలో. త్రోవ ప్రక్కన పడిన వారి అనుభవం ఎలా ఉంటుంది? త్రోవలో ఉన్న వారి అనుభవం ఎలా ఉంటుంది? ఈ రెండిటి మధ్యన ఉన్న వ్యత్యాసాన్ని ఈ రోజున మీకు వివరించాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున త్రోవ పక్కన ఉన్న అనుభవం చాలా మంది వాక్యాన్ని వింటారు, కానీ ఏం చేయరు తెలుసా? వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందరు. ఏం పొందరు? రక్షణ పొందరు. పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో ఉన్న వాక్యమును ఎత్తుకుని పోతుంది. ఈ రోజున చాలా మంది ఆత్మీయులు దైవ సన్నిధికి వస్తారు. చాలా మంది క్రైస్తవులు దేవుని సన్నిధిని అనుభవిస్తారు, పాటలు పాడతారు, వాక్యం చదువుతారు, ప్రార్థనలు చేస్తారు, కానీ వారి జీవితాల్లో ఏ అనుభవంలో ఉంటున్నారయ్యా అంటే ఇంకా రక్షణ పొందని అనుభవంలో ఉంటున్నారు. ఏ అనుభవం అండి? రక్షణ పొందని అనుభవంలో ఉంటున్నారు. ఈ రోజున చాలా మంది జీవితాలు, చాలా మంది క్రైస్తవ వేత్తలు ఈ అనుభవంలోనే ఉన్నారు. ఏ అనుభవం అయ్యా అంటే త్రోవ ప్రక్కన ఉన్నాను. ఏ అనుభవం అండి? త్రోవ పక్కన అనుభవం. త్రోవ పక్కన ఉన్న అనుభవం ఎంత నీచమైన స్థితో మీకు తెలుసా? త్రోవ పక్కన ఉన్నవాడు వాక్యాన్ని వింటాడు కానీ దాన్ని నమ్మడట. వాక్యాన్ని వింటారు కానీ నమ్మని వారు. ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్న నీ జీవితంలో వాక్యాన్ని వింటున్నావు, కానీ దాన్ని నమ్ముతున్నావా? నమ్మితే ఆ వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకుంటావుగా. నమ్మితే ఆ వాక్యం నీ హృదయంలో నిలిచి ఉంటదిగా. ఈ రోజున చాలా మంది విశ్వాసులు ఎలా ఉన్నారయ్య అంటే వినువారుగా ఉండి తమ్ములను తాము మోసపుచ్చుకునేవారుగా ఉంటున్నారు. దేవుని చిత్తానికి, దేవుని ఉద్దేశాలకు, దేవుని సంకల్పాలకు వారు తలయొగ్గిన వారుగా ఉండట్లా. దేవుడేమంటున్నాడయ్య అంటే మీరు మారు మనసు పొంది రక్షణ పొందండి అని చెప్తున్నాడు. ఆయన దయా సంకల్పం ఏంటయ్యా అంటే ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తీసం తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? దానికి మాదిరి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారే మాదిరి ఉంచాడు. లోకం యావత్తు ఇలాగూ జరగాలి అంటూ ఆయన బాప్తీసం తీసుకున్నాడు. కానీ ఈ రోజున యవ్వన బిడ్డలు, ఈ రోజున అనేక మంది చెల్లెళ్ళు
వాక్యాన్ని వింటున్నారు కానీ వారి జీవితంలో దేవుని వాక్యాన్ని నమ్మటం లేదా? వాక్యానుసారమైన జీవితం వారి జీవితాల్లో లేదు. దేవుని వాక్యానికి లోబడిన అనుభవాలు లేవు. వీరెవరో తెలుసా? త్రోవ ప్రక్కన పడి ఉన్నవారు. మరి ఈ రోజున నీ జీవితంలో ఆరాధనకు వచ్చిన నీవు రక్షింపబడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నా నీ జీవితంలో ఎలా ఉన్నావు? నీ జీవితంలో ఎలా ఉన్నావు? వాక్యాన్ని విని దాని ప్రకారం నువ్వు నడుస్తున్నావా? వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకుంటున్నావా? విన్న వాక్యాన్ని నీ జీవితంలో నెమరు వేస్తున్నావా? విన్న వాక్యాన్ని నీ హృదయంలో ధ్యానం చేస్తున్నావా? ఆ వాక్యాన్ని నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు, ఆ వాక్యాన్ని నువ్వు కూర్చున్నప్పుడు, ఆ వాక్యాన్ని నువ్వు పనులు చేస్తూ ఉన్నప్పుడు నీ పిల్లలతోనూ నీ ఇంటి వారితోనూ నువ్వు పంచుకోగలుగుతున్నావా? ఈరోజు నువ్వు వాక్యం వింటున్నావు. విన్న వాక్యం నీ హృదయంలో భద్రంగా నువ్వు జాగ్రత్త చేసుకుంటున్నావా? ఇక్కడ వాక్యములో రాయబడిన మాట ఏంటో తెలుసా? వారు వింటారు కానీ నమ్మి రక్షణ పొందరు. ఏం పొందరంటండి? రక్షణ పొందరు. అంటే వారి ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుని చిత్తానికి లోబడరు, దేవుని సంకల్పాలకి లోబడరు, దేవుని ఉద్దేశాలకు లోబడరు. వారు ఎలా ఉంటారయ్యా అంటే వినేవారుగానే ఉంటారు. ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకోరు. ఏం చేయరు? భద్రపరుచుకోరు. ఈ రోజున క్రైస్తవ సంఘాల్లో ఉన్న విశ్వాసులందరూ 90%, ఏ పర్సెంట్ అండి? 90% ఈ కోవలోనే ఉన్నారు. అవును, రక్షణ పొందిన నీవు, బాప్తిసం తీసుకున్న నీవు దేవునికి విరోధంగా పాపం చేస్తున్నావంటే అర్థం ఏంటో తెలుసా? నీ హృదయంలో దేవుని వాక్యానికి చోటు లేదు. ఏం లేదు? చోటు లేదు. ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? దేవుని వాక్యం వారు విందురు గాని నమ్మకుండా, నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి, ఎవరు వస్తున్నారు తెలుసా? అపవాది వస్తుంది. ఎవరండి? నీ యొద్దకు ఎవరు వస్తున్నారయ్య అంటే అపవాది వస్తుంది. ఎవరు వస్తుందండి? అపవాది వచ్చి ఏం చేస్తుందో తెలుసా? నీ హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకుని పోతుంది. నువ్వు ఫలించకుండా, నువ్వు క్రీస్తు ప్రభువారి యొక్క మాటలకు లోబడకుండా, దేవుని చిత్తాన్ని నువ్వు జరిగించకుండా, దేవుని ఉద్దేశాలు నీ జీవితంలో నెరవేరకుండా, నీవు సరి అయినటువంటి సంపూర్ణత కలిగిన ఓ క్రైస్తవుడిగా నీవు మారకుండా సాతాను ఏం చేస్తుందో తెలుసా? వాక్యాన్ని ఎత్తుకుని పోతుందట. ఏం చేస్తుందండి? వాక్యాన్ని ఎత్తుకుపోతుంది. ఒకని హృదయంలో దేవుని వాక్యము ఉండట్లేదు అంటే అది ఏం జరుగుతుందో తెలుసా? నీ యొద్దకు సాతానుడు వచ్చి ఆ వాక్యాన్ని ఏం చేస్తున్నాడు తెలుసా? చెప్పండి. ఎత్తుకుని పోతున్నాడు. ఈరోజు చాలామంది, అమ్మా మందిరానికి వెళ్ళావా అంటే వెళ్ళానమ్మా. ఏం వాక్యం అయ్యగారమ్మా చెప్పారమ్మా, మంచి వాక్యం చెప్పారు, అచ్చు మా గురించే చెప్పాడు, మా ఇంట్లో జరుగుతున్నదే చెప్పాడు అంటే ఏం చెప్పారమ్మా? కారణం ఏంటో తెలుసా? సాతానుడు ఎత్తుకుని పోతున్నాడు. ఏం చేస్తున్నాడండి? సాతానుడు వాక్యాన్ని ఎత్తుకుపోతున్నాడు. అందుకే నీ జీవిత విధానం మార్పు లేదు. అందుకే నీ జీవితంలో దేవునికి విరోధమైన ఆలోచనలు, దేవునికి విరోధమైన పాపం, ఈ రోజున దేవునికి వ్యతిరేకమైన అడుగులు వేయటానికి కారణం ఏంటయ్యా అంటే దేవుని వాక్యం నీ హృదయంలో ఉండట్లా. నీ దేవుని వాక్యాన్ని నీ హృదయంలో నువ్వు జాగ్రత్త చేసుకుంటా. అమ్మా నా వైపు చూడండి, పిల్లల వైపు చూడమండి, నా వైపు చూడండి. దేవుని వాక్యాన్ని నువ్వు భద్రం చేసుకోవట్లా. దేవుని వాక్యాన్ని నువ్వు నెమరు వేయట్లా. దేవుని వాక్యాన్ని, విన్న వాక్యాన్ని ఏం చేయాలో తెలుసా? ధ్యానం చేయాలి. ఏం చేయాలండి?
ధ్యానం చేయాలి. ఇంకా లోతైన అనుభవాలు ప్రభు నీకు ఇచ్చిన ఆలోచనల ప్రకారం నువ్వు దాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి. ఎందుకంటే వాక్యమును దివారాత్రములు ధ్యానము చేయవాడు నీటి కాలవల ఎవరన్నా నాటబడిన వాడే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. నీవు తగిన సమయంలో ఫలాన్ని ఇవ్వట్లేదంటే, ఒక ఆత్మీయుడుగా ఒక ఆత్మీయురాలుగా నువ్వు తగిన సమయంలో నువ్వు ఇవ్వవలసిన ఫలము నువ్వు ఇవ్వట్లేదు అంటే కారణం ఏంటో తెలుసా? వాక్యము నీ హృదయంలో ఉండట్లా, వాక్యాన్ని నువ్వు ధ్యానం చేయట్లా, వాక్యం పట్ల ఆసక్తి నీకు లేదు. అందుకే నువ్వు ఫలభరితమైన అనుభవం లేదు. విత్తిన విత్తనం వ్యర్థమైపోతుంది, నిష్ఫలమైపోతుంది. అది నీ హృదయంలో ఉండకుండా సాతానుడు ఏం చేస్తున్నాడో తెలుసా? దొంగిలిస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? దొంగిలిస్తున్నాడు. నువ్వు దేవునికి విరుద్ధమైన పాపాలు చేయటానికి కారణం ఏంటి? దేవునికి విరుద్ధంగా తలంచటానికి కారణం ఏంటి? దేవునికి వ్యతిరేక్తంగా నువ్వు నడవటానికి కారణం ఏంటో తెలుసా? నీ హృదయంలో దేవుని వాక్యం లేదు. దేవుని వాక్యం ఎవరు హృదయంలో ఉంటారో, భద్రం చేసుకుంటారో వారి జీవితాల్లో దేవునికి విరుద్ధంగా పాపము చేయరు. ఆమేన్ చెప్పండి. ఏం చేయరు? దేవునికి విరుద్ధంగా పాపం చేయరు. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటి అంటే, వారి హృదయంలో భద్రం చేసుకోవాలి. ఎక్కడ? మైండ్లో కాదు. మైండ్లో ఉంటే నీకు జ్ఞాపకం ఉంటుంది, కానీ హృదయంలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. వాక్యము మైండ్లో ఉండాలని చెప్పట్లా. ఇక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, ఎక్కడ ఉండాలి? హృదయంలో భద్రం చేసుకోవాలి. నువ్వు భద్రం చేయట్లేదు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని నువ్వు నింపుకోవట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు త్రోవ పక్కన ఉన్న అనుభవం. మీరు అనుకుంటున్నారు, మేము రక్షణ పొందేసామండి. ఏం పొందేశారు? పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసేసుకున్నామండి, సంఘంలో చేర్చబడ్డామండి, బల్లారాధనలో ఎందుకమ్మా? నామకార్థంగా నీవు బాప్తిసం తీసుకున్నది నామకార్థమైనటువంటి బాప్తిసమా? నీవు నిజంగా ఫలభరితమైన అనుభవం నీలో ఉందా? ఒక ఆత్మీయుడిగా నువ్వు త్రోవలోనే ఉన్నావా? దేవుని కొరకు దేవుని మార్గాల్లోనే నడుస్తున్నావా? సంపూర్ణత వైపే అడుగులు వేస్తున్నావా? దేవుని ఇష్టాన్ని జరిగిస్తున్నావా? దేవుని సంకల్పాలనే నువ్వు జరిగించేవాడుగా నువ్వు ఉన్నావా? ఎందుకు జరిగించట్లేదంటే నీ హృదయంలో వాక్యం లేదు. ఏం లేదండి? నీ హృదయంలో వాక్యం లేదు. కీర్తనకారుడు అంటాడు, 119వ కీర్తన 11వ వచనంలో ఒక మాట చెప్తాడు, చదవండి. 119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఏముంచుకున్నదంట? కీర్తనకాడు ఏముంచుకున్నాడు? నీ హృదయంలో ఏముంటుంది? బాయ్ ఫ్రెండా? గర్ల్ ఫ్రెండా? నీ హృదయంలో ఏముంటుందండి? నీ హృదయంలో ఏముంటుంది? సీరియల్స్. ఏముంటాయి? సీరియల్స్. నీ హృదయంలో ఏముంటాయి? లోక సంబంధమైనవి. కానీ ఆత్మీయుల హృదయంలో ఉండవలసింది ఏమిటో తెలుసా? దేవుని వాక్యం. ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. వాక్యం నీ హృదయములో ఉంటే నువ్వేం చేస్తావో తెలుసా? తగిన కాలమందు ఫలమిచ్చే చెట్టుగా ఉంటావు. ఆ వాక్యం, నీ హృదయంలో ఉన్న వాక్యాన్ని నీవు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, ఆ వాక్యాన్ని పదే పదే నువ్వు తలపోస్తూ ఉన్నప్పుడు, ఆ వాక్యాన్ని గురించి పదే పదే నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ జీవితం ఎలా మారిపోతుందో తెలుసా? ఒక ఫలించేడి చెట్టులాగా మారిపోతుంది. ఎలాగా? తగిన కాలమందు. ఏ కాలమందు? నీ సమయంలో నీవు తగిన ఫలాన్ని ఇచ్చేవాడగా నీవు ఉంటావు. ఆమేన్. సంఘములు ఇన్ని సంవత్సరాలుగా మందిరాల్లో ఉన్నారు, నాటబడ్డారు. మీ జీవితాల్లో తగిన ఫలాన్ని మీరు ఇచ్చిన వారుగా ఉన్నారా?
ఆధ్యాత్మికంగా ఫలించిన అనుభవం ఉందా? ఈ రోజున ఆత్మ ఫలాలు నీలో ఫలించిన అనుభవం ఉందా? నువ్వు సంపూర్ణమైన ఆత్మీయుడిగా తయారయ్యావా? సంపూర్ణమైన ఆత్మీయురాలుగా నువ్వు తయారయ్యావా? శరీరేచ్ఛలను విడిచి శరీర ఇచ్ఛలను విడిచి లోక బంధాలను తెచ్చుకొని దేవునికి అనుకూలంగా ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తూ ఆత్మ సంబంధమైన ఫలాన్ని ఇచ్చేవాడగా నువ్వు ఉన్నావా? కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యమును దివారాత్రులు ధ్యానిస్తే అతడట నీటి కాలువల ఎవరన్నా నాటబడిన చెట్టు కావాలి, అతడు తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. ఏ చెట్టు? ఎందుకని? వాక్యాన్ని అతడు ఏం చేస్తున్నాడో తెలుసా? దివారాత్రులు ధ్యానం చేస్తున్నాడు. చేసిన వాక్యం ఎక్కడుండాలో తెలుసా? చెప్పండి. హృదయంలో ఉండాలి, మైండ్లో కాదు. కొంతమందికి వాక్యాలన్నీ జ్ఞాపకం ఉంటాయి కానీ కంఠస్థమే కానీ వాక్యానుసారమైన జీవితం ఉండదు. ఈ రోజున మైండ్లో కాదు కావాల్సింది, హృదయంలో. ఎక్కడ? హృదయములు పదిలపరచాలి. ఎందుకయ్య అంటే హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగిందంట. కాబట్టి ఆ వ్యాధి తొలగించాలంటే ఆ యొక్క ఘోరమైన వ్యాధి కలగకుండా ఉండాలి అంటే నీ హృదయం అంతా దేంతో నింపబడాలో తెలుసా? చెప్పండి. దేవుని వాక్యంతో నింపబడాలి. కానీ త్రోవ పక్కన ఉన్నవాడు ఎలా ఉంటున్నాడో తెలుసా? త్రోవ పక్కన ఉన్నవాడి అనుభవం ఏంటో తెలుసా? వాక్యాన్ని నింపుకోట్లా. వింటాడు కానీ ఏం చేస్తాడో తెలుసా? హృదయాన్ని వాక్యంతో నింపుకోడు. ఏం చేయడు? వింటాడు కానీ వెంటనే అపవాది వచ్చేసి వాక్యాన్ని ఎత్తుకుని పోతుందట. ఏం చేస్తుందండి? ఎత్తుకుని పోతుందట. మరి నీ జీవితంలో అదే జరుగుతుందేమో. రక్షణ పొందిన నీ జీవితంలో, బాప్తిసం తీసుకున్న నీ జీవితంలో ఏం జరుగుతుంది? వాక్యం నిలుస్తుందా? వాక్యాన్ని ధ్యానం చేస్తున్నావా? వాక్యానుసారమైన జీవితం ఉందా? ఈ రోజున సంపూర్ణమైన క్రైస్తవుడిగా నువ్వు మారపోవటానికి, సంపూర్ణురాలువి కాలేకపోవటానికి, క్రీస్తు స్వారూప్యం నీలోనికి రాలేకపోవటానికి కారణం ఏంటంటే వాక్యము నీ హృదయంలో నిలవట్లా. ఏమవుతుందో తెలుసా? అపవాది వచ్చి చెప్పండి, ఎవరి హృదయంలో వాక్యం ఉండదో వాడు ఏం చేస్తాడో తెలుసా? దేవునికి విరోధంగా పాపం చేస్తాడు. ఏం చేస్తాడు? ఒక ఆత్మీయుడిగా పాపం చేయటానికి గల కారణం ఏంటంటే నీ హృదయంలో వాక్యం లేదు. తాగటానికి, సింధులెత్తడానికి, అపవిత్రమైన కార్యాలు చేయటానికి, ఈ రోజున నీ జీవితంలో సరసక్తులు మాట్లాడటానికి, ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో లోక సంబంధిగా నీవు మారిపోవటానికి గల కారణం ఏంటి అంటే నీ హృదయంలో వాక్యం లేదు. ఏం లేదండి? వాక్యం లేదు. హృదయం అంతా ఏం నింపుకున్నావు? లోకంతో నింపుకున్నావు, లోక వార్తలతో నింపుకున్నావు. నువ్వు నోరు తెరిస్తే ఏమొస్తాయి తెలుసా? లోక వార్తలు. ఏం వార్తలు? ఫలానా ఇంట్లో ఫలానా వాడు ఇలా చేస్తున్నాడట, ఈ అమ్మాయి ఇలా చేస్తుందట, ఈ అబ్బాయి ఇలా చేస్తున్నాడట. ఇరుగు పొరుగు వారి గురించే నువ్వు మాట్లాడుతావు, లోకాన్ని గురించి మాట్లాడుతావు. దేవుని వాక్యాన్ని ఎప్పుడు నువ్వు మాట్లాడిన అనుభవం లేదు. ఎందుకంటే నీ హృదయంలో ఏం లేదో తెలుసా? వాక్యం లేదు. ఏం లేదండి? వాక్యం లేదు. ఈ రాత్రి కాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్న నీవు నీ హృదయాన్ని వాక్యంతో నువ్వు నింపుకోవాలి. వాక్యంతో నింపుకోవట్లేదు అంటే దేవునికి విరుద్ధమైన పాపం చేస్తావు. ఏం చేస్తావు? దేవునికి విరుద్ధమైన పాపం చేస్తావు. అంతేకాదు ఒక ఆత్మీయుడు ఏం చేస్తాడో తెలుసా? వాక్యానికి మన హృదయంలో చోటు లేకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువాన్ని చంపటానికి మనం వెతుకులాడిన వారగా ఉంటామంట. ఎలా ఉంటాం? ఎవరు వాక్యానికి హృదయంలో ఎవరైతే చోటు ఇవ్వరో వారు ఏం చేస్తారట? యోహాను శుభవార్త 8వ అధ్యాయం 37వ వచనాన్ని చదవండి. యోహాను శుభవార్త. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను
నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను ఏం చేస్తున్నారట? యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయులతో చెప్తున్న మాట ఏమిటయ్యా అంటే, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలుసు. ఏమంటున్నాడండి? శారీరకంగా వారు అబ్రహాము సంతానం. ఆత్మీయులుగా మనం ఎవరమో తెలుసా? క్రైస్తవులం. ఏంటండి? పేరుకు మాత్రం ఎవరమో తెలుసా? క్రైస్తవులమే. పేరుకు మాత్రం ఎవరమై అంటే క్రైస్తవులే. సంఘంలో క్రైస్తవులుగా పేరు పొందుతున్నాం. ఈ రోజున గ్రామంలో క్రైస్తవులుగా పేరు పొందుతున్నాం, ఫలానా సంఘానికి వెళుతున్నాం అని మనం పేరుకు మాత్రం ఎలా ఉన్నామయ్య అంటే క్రైస్తవులుగా ఉన్నాం. కానీ దేవుని వాక్యానికి చోటు లేదు. ఏం లేదంట? చోటు లేకపోతే ఏం చేస్తారో తెలుసా? యేసయ్యను చంపటానికి వారు వెతికారట. ఈ రోజున యేసయ్యను చంపేది ఎవరో తెలుసా? ఆ రోజున రోమా సామ్రాజ్యం, శాస్త్రులు, పరిసయ్యులు అందరూ అసూయతో యేసయ్యను సిలువ వేశారు. కానీ ఈ రోజున క్రైస్తవుడిగా, నామకార్థ క్రైస్తవుడిగా ఉండి నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? యేసయ్యను మరలా నువ్వు సిలువ వేసేవాడుగా ఉంటున్నావు. రక్షణ పొంది నీ పాపం చేస్తూ ఉంటే, రక్షణ పొంది బాప్తీసం తీసుకొని నువ్వు మరలా పాపం చేస్తూ ఉంటే, మరలా చంపేది ఎవరో తెలుసా? క్రైస్తవులే. ఎవరండి? పేరుకు అబ్రహాము సంతానమే, పేరుకు నువ్వు క్రైస్తవుడివే, పేరుకు ఫలానా సంఘంలో ఉన్నావు, పేరుకు మాత్రం క్రైస్తవుడివే. కానీ నీ హృదయంలో దేవుని వాక్యానికి చోటు లేదా? ఏం లేదండి? అక్రమానికి చోటు ఉంది, ఒక గర్ల్ ఫ్రెండ్కి చోటు ఉంది, ఒక బాయ్ ఫ్రెండ్కి చోటు ఉంది, ఒక రాజకీయ నాయకుడికి చోటు ఉంది, లోక సంబంధమైన ఒక సినీ యాక్టర్కి చోటు ఉంది, లోక సంబంధమైన ఒక ఆటగాడికి నీ హృదయంలో చోటు ఉంది. కానీ దేవుని వాక్యానికి చోటుందా? ఒక నటన చేసి బ్రతుకుతున్న వారికి నీ జీవితంలో ఎంతో విలువైనటువంటి స్థానాన్ని ఇస్తున్నావు. మరి నీకోసం ప్రాణం పెట్టి రక్తాన్ని కాచి తనదంతా నీకోసం ధారపోసిన దేవునికి చోటుందా? దేవునికి చోటుందా? ఇక్కడ లూకా శుభవార్తలో 8వ అధ్యాయంలో 5వ వచనంలో ఏమని రాయబడి ఉంది? విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడి త్రొక్కబడెను కనుక ఏమైంది అంట? త్రొక్కబడెను కనుక. ఏం తొక్కబడిని? విత్తనములు. ఇక్కడ చూడండి, 8 లూకా శుభవార్త 8వ అధ్యాయములోనే 11వ వచనం చదవండి. ఈ ఉపమాన భావమేమనగా, విత్తనము దేవుని వాక్యము. ఏంటండి? విత్తనము దేవుని వాక్యము. అక్కడ ఏం చేయబడుతున్నాయి? విత్తనాలు త్రొక్కబడుతున్నాయి. ఏం జరుగుతుంది? త్రోవ ప్రక్కన పడిన వారి జీవితాల్లో విత్తనాలు ఏమవుతున్నాయో తెలుసా? త్రొక్కబడుతున్నాయి. త్రోవ ప్రక్కన అనుభవంలో ఉన్నవారు జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసా? వాక్యాన్ని ఏం చేస్తారో తెలుసా? త్రొక్కివేస్తారు. ఏం చేస్తారండి? త్రొక్కివేస్తారు. ఈ రోజున వాక్యము త్రొక్కివేస్తున్నావు అంటే, బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రికలో ప్రభు చెప్తాడు, వారు నా రక్తమును త్రొక్కి ఏం చేశారంట? నా నిబంధన రక్తాన్ని త్రొక్కివేసి మరలా బాహాటంగా నన్ను సిలువ వేస్తున్నారు అంటాడు. మరలా బాహాటంగా నన్ను సిలువ వేస్తున్నారు. ఇక్కడ విత్తనము అని ఉంది. విత్తనానికి అర్థం ఏంటి? వాక్యము. అంటే వాక్యం అంటే ఆదియందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని వద్ద ఉండేను. ఆ వాక్యమే. నువ్వు వాక్యాన్ని తొక్కివేస్తున్నావు అంటే ఎవరిని తొక్కుతున్నావు? యేసయ్యను త్రొక్కుతున్నావు. ఆయన త్రొక్కివేస్తున్నావు. నీ జీవితంలో, నీ హృదయంలో ఆయనకి స్థానం లేదు. నీ హృదయంలో ఆయనకి స్థానం లేదు. మరి దేనికో స్థానం ఇచ్చేశావు.
మరి దేవుని మందిరానికి వచ్చిన నీ హృదయంలో దేవుని వాక్యంతో నింపుకున్నావా? త్రోవ పక్కన ఉండ అనుభవాల్లో నువ్వు ఉంటావా? త్రోవ ప్రక్కన అనుభవాల్లో ఉంటే నీ హృదయంలో దేవుని వాక్యం లేనప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? ఒకటి, దేవునికి విరోధమైన పాపం చేస్తావు. రెండు, దేవుని వాక్యం నీ హృదయంలో లేకపోతే మరలా ఆయన చంపటానికి నీవే ప్రయత్నం చేస్తావు. ఆనాడు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలతో ప్రభు చెప్పిన మాట ఏమిటో తెలుసా? మీరు అబ్రహాము కుమారులే, కానీ మీ హృదయములో వాక్యమునకు చోటు లేదు, ఎందుకే నన్ను చంప వెదుకుతున్నారు. ఎందుకయ్య అంటే వారు లేఖనాలు గ్రహించలేదు. యేసుక్రీస్తు ప్రభువారే లోక రక్షకుడని, ఆయన రక్తం చేత మన జన్మ కర్మ పాపముల నుండి ఆయన విడిపించటానికి సమర్థుడు అని, ఆయన రక్తమే మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి రాజులైన యాజక సమూహంలో మనల్ని చేరుస్తుందని వారు విశ్వసించలేదు. కాబట్టి యేసయ్యను వారు చంపటానికి వెతుకులాడుతున్నారు. ఈ రోజున రక్షణ పొందిన నీవు, బాప్తీసం తీసుకున్న నీవు మరలా దేవునికి విరోధంగా పాపం చేస్తున్నావు అంటే, దేవునికి నీ హృదయంలో స్థానం ఇవ్వట్లేదంటే ఏంటో తెలుసా? ఆయన పట్ల నీకు విశ్వాసం లేదా? ఆయన పట్ల నీకు విశ్వాసం లేదు. ఆయన రక్షకుడని, ఆయనే సర్వాధికారి అని, సర్వోన్నతుడని, ఆయన సమస్తమును చేయగలడు అని నీకు నమ్మకం లేదు. కాబట్టి నువ్వేం చేయాలనుకుంటున్నావు తెలుసా? నీ సొంత ప్రయత్నాలు ఏంటండి? నీ సొంత ప్రయత్నాలు నువ్వు చేస్తున్నావు. నీవు స్వయాన్ని నీ జీవితంలో జరిగించేవాడగా ఉంటున్నావు. అందుకే నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? యేసయ్యను మరలా నీవు బాహాటంగా సిలువ వేస్తున్నావు. వారు చంపటానికి వెతుకులాడుతున్నారంటే, ఈ రోజున ఒక ఆత్మీయుడుగా, ఒక ఆత్మీయురాలుగా వాక్యంను ఎరిగి రక్షణ పొంది బాప్తీసం తీసుకుని కూడా నీ హృదయంలో వాక్యానికి చోటు లేకుండా, నా దేవునికి చోటు లేకుండా నీ ఖాళీగా ఈ యొక్క హృదయాన్ని నువ్వు ఉంచుకున్నావు. చూసావా? ఆ ఖాళీగా ఉన్న హృదయంలో సాతానుడు ప్రవేశించి ప్రభువుని మరలా చంపేటట్లుగా అది నిన్ను ప్రేరేపిస్తూ ఉంది. ఈ రోజున క్రైస్తవులు తెలిసి బాహాటంగా ప్రభుని సిలువ వేస్తున్నారు. ఎలా వేస్తున్నారండి? ఆనాడు రాను వారే ఒక్కరోజే సిలువ వేశారు. కానీ ఈ రోజున వాక్యం వింటున్న నీవు, నేను కూడా తెలిసి చేస్తున్న పాపాలు ఏంటో తెలుసా? ప్రభుని మరలా సిలువ వేస్తున్నాం. మరి మనం త్రోవ ప్రక్కన ఉన్నావా? త్రోవలో ఉన్నవారవా? త్రోవ ప్రక్క అనుభవాలు ఏంటో తెలుసా? హృదయంలో దేవుని వాక్యానికి చోటు ఉండదు. హృదయంలో దేవుని వాక్యానికి చోటు ఉండకపోతే దేవునికి విరుద్ధమైన పాపం చేస్తాం. హృదయంలో దేవునికి చోటు లేకపోతే, వాక్యానికి చోటు లేకపోతే మరలా ఆయన్ని మనం సిలువ వేసిన వారుగా ఉంటాం. మరొక మాట చెప్తాను చూడండి. మరొక మాట ఏంటో తెలుసా? దేవుని వాక్యానికి మన హృదయంలో చోటు లేకపోతే మనం ఏం చేస్తామో తెలుసా? ఆయన వాక్యాన్ని త్రొక్కివేసేవారుగా ఉంటాం. ఏం చేస్తాం? ఆయన వాక్యాన్ని త్రొక్కివేస్తాం. ఆ వాక్యపు విలువ మనకి తెలియదు. ఆ రక్తపు విలువ మనకి తెలియదండి. యేసయ్య రక్తపు విలువ మనకి తెలియక త్రొక్కివేసేవారుగా ఉంటాం. మరి ఈ రోజున వాక్యం వింటున్న నీ జీవితంలో త్రోవలో ఉన్నావా? త్రోవ ప్రక్కన ఉన్నావా? త్రోవ ప్రక్కన ఉన్నవాడు వాక్యాన్ని వింటాడు కానీ నమ్మడు, రక్షణ పొందడు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అపవాది వచ్చి వాని హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకుని పోతుంది. చెలమా,
దేవుని వాక్యంని ఎత్తుకుపోతుందంటే అర్థం ఏంటో తెలుసా? ఇంకొక మాట చెప్పన, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మరియు రక్షణ అను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఇప్పుడు నా వైపు చూడండి. వాక్యాన్ని గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? వాక్యమును ఆత్మ ఖడ్గం. ఏంటండి? వాక్యమును ఒక క్రైస్తవుడికి అవసరమైంది ఏంటో తెలుసా? వాక్యం అనే ఆత్మ ఖడ్గం కావాలి. ఎందుకయ్యా అంటే క్రైస్తవ జీవితం ఒక పోరాటంలో నీవు నెగ్గాలి అంటే, పోరాటంలో నువ్వు జయశీలుడుగా ఉండాలి అంటే, నీ ఆత్మీయ జీవితంలో ప్రభు ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైన ఆయుధం ఏంటో తెలుసా? వాక్యమును ఆత్మ ఖడ్గం. ఏంటండి? వాక్యమును ఆత్మ ఖడ్గం. మరి వాక్యాన్ని ఎత్తుకుపోతుంది అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆత్మ ఖడ్గాన్ని వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఎత్తుకుని పోతున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఎత్తుకుని పోతున్నాడు. ఒక మాట చెప్తాను వినండి. యుద్ధ రంగంలో వెళ్ళిన సైనికుడికి ఏముండాలో తెలుసా? ఆయుధాలు ఉండాలి. ఆ ఆయుధాలే శత్రువు ఎత్తుకుని పోతే యుద్ధ రంగంలో మనం బలంగా ఉండగలుగుతామా? మనం నిలబడగలుగుతామా? శత్రువు ఎదుట మనం నిలబడగలమా? ధైర్యంగా ఉండగలమా? ఈ రోజున ఆత్మీయుల జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? సాతానుడు వచ్చి వారి హృదయంలో వాక్యాన్ని వెతుకుపోతున్నాడు అంటే నీ ఆత్మీయ జీవితంలో నీ ఆయుధాలను వాడు ఎత్తుకుని పోతున్నాడు. ఏం చేస్తున్నాడండి? వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ఎత్తుకుని పోతున్నాడు. నీ దగ్గర ఆత్మ ఖడ్గం లేనప్పుడు వాడు వచ్చి నిన్ను తొందరగా లోపరుచుకుంటాడు. ఎందుకంటే వాడి దగ్గర ఆయుధం ఉంది. ఏముంది? ఆయుధం ఉంది. చంపేస్తా అని పీక మీద కత్తి పెడితే ఏం చేస్తావు? అయ్యా నువ్వు చెప్పినట్టు చేస్తాను అయ్యా అంటావు. ఈ రోజున నువ్వు గాయాలు పాలవటానికి కారణం ఏంటో తెలుసా? నీ దగ్గర ఆయుధాలు లేవు. ఏం లేవు? ఆయుధాలు లేవు. ఇప్పుడు నువ్వు సాతాను యొక్క ఆ యొక్క కబంధ హస్తాల్లో ఇరిక్కిపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీ దగ్గర ఆయుధం లేదు. దేవుడిచ్చినటువంటి వాక్యం అనే ఆత్మ ఖడ్గము నువ్వు పోగొట్టుకున్నావు. సాతానుగాడు ఎత్తుకొని పోయాడు. అందుకని నువ్వు నిరాయుధుడుగా ఉన్నావు. నీ దగ్గర ఆయుధాలు లేకుండా చూసి వాడేం చేస్తున్నాడు తెలుసా? ఇప్పుడు ఆయుధాలు ప్రయోగిస్తున్నాడు నీ మీద. ఆయుధాలు ప్రయోగిస్తుంటే ఏమవుతుందో తెలుసా? ఆయుధాల వలన గాయాలు అవుతున్నాయి. ఏమవుతున్నాయండి? వాడి దగ్గర ఆయుధం ఉంది. వాడు ఆయుధంతో నిన్ను గాయపరుస్తున్నాడు. ఈరోజు నన్ను కుటుంబములయ్యే గాయాలు ఏంటో తెలుసా? భార్య భర్తల వచ్చిన గాయాలు ఎందుకో తెలుసా? నీ వ్యక్తిగత జీవితంలో అవుతున్న గాయాలు ఎందుకో తెలుసా? ఈ రోజున సాఫీగా నడుస్తున్న మీ జీవితాల్లో ప్రతికూల పరిస్థితులు హఠాత్తుగా రావటానికి కారణం ఏంటో తెలుసా? నీ దగ్గర ఏం లేవో తెలుసా? దేవుడిచ్చినటువంటి ఆత్మ ఖడ్గం అనేటువంటి వాక్యం లేదో. ఆత్మ ఖడ్గం అనే వాక్యం లేదు కాబట్టి వాడేం చేస్తున్నాడు తెలుసా? నిన్ను గాయపరుస్తున్నాడు. నీ కుటుంబాన్ని గాయపరుస్తున్నాడు. నీ కుటుంబంలో ఉన్న సభ్యులను గాయపరుస్తున్నాడు. అయ్యా ఈ గాయాలు మేము తట్టుకోలేకపోతున్నాం అయ్యా. కొన ప్రాణంతో పడి ఉంటున్నాం. ఈ రోజున లేవలేని స్థితి, దేవుని సన్నిధిలో సక్రమంగా నిలబడలేని స్థితి. ఎందుకో తెలుసా? వాడు గాయాలు చేశాడు. ఏం చేశాడండి? గాయాలు చేశాడు. వాడు నిన్ను లొంగ తీసుకున్నాడు. వాడికి నువ్వు లొంగిపోయావు. వాడికి బానిస అయిపోయావు. వాడికి దాసుడు అయిపోయావు. వాడి చెప్పు చేతల్లోనికి వెళ్ళిపోయావు. అందుకనే అపవాది చెప్పినట్లుగా నువ్వు చేస్తున్నావు. పేరుకి క్రైస్తవుడివే. సంఘములో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని పేర్లు పెట్టారు. విశ్వాసుల పేర్లు. ఎవరి పేర్లండి? విశ్వాసం వీరుల యొక్క పేర్లు ఉన్నాయి. యోహాను, యోసేపు. అబ్బబ్బబ్బబ్బా, మీ పేర్లు చూస్తుంటే ఆత్మీయత ఉట్టుపడుతుందండి. కానీ మన జీవితంలో ఏం లేదు తెలుసా?
విశ్వాసం లేదు. దేవుని వాక్యం పట్ల విశ్వాసం లేదు. మన జీవితాలు ఏది కరువు అయిపోయింది అంటే వాక్యం అనే ఆత్మ ఖడ్గం పోగొట్టుకున్నాం. ఏం చేసామండి? పోగొట్టుకున్నాం. అందుకే అపవాది నీ మీద దాడి చేస్తున్నాడు, సులువుగా దాడి చేస్తున్నాడు, సులువుగా లొంగపరుచుకుంటున్నాడు, సులువుగా నీ జీవితంలో ఏం చేస్తున్నాడో తెలుసా? దాసురాలుగా దాసిగా నిన్ను చేసేస్తున్నాడు. రోజున రక్షణ పొందినవాడు మరలా పాపం వైపు తిరగటానికి కారణం ఏంటో తెలుసా? వాడి హృదయంలో దేవుని వాక్యం లేకుండా అపవాది ఏం చేస్తున్నాడు తెలుసా? ఎత్తుకుని పోయాడు. ఎత్తుకుని పోతున్నాడంటే ఏం పర్లేదు లేరా, వాక్యం వినకపోతే ఏమవుతుందా? ఏమవుతుందా అనుకుంటున్నావా? అది ఎంత ప్రమాదమో తెలుసా? సాతానుడు నిన్ను కూల్చడానికి, నిన్ను నిత్య నరకానికి తీసుకుని వెళ్ళటానికి ముందుగా నీకు దగ్గర ఆయుధాలు లేకుండా నిన్ను చేస్తాడు. నీ ప్రాణం తీయటానికి. ఏం తీయటానికి? నీ ప్రాణాన్ని తీయటానికి, నిన్ను గాయపరచటానికి నీ యొద్ద ఉన్నటువంటి ఆయుధాన్ని వాడు ఎత్తుకుని పోతున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఎత్తుకుని పోతున్నాడు. ఏమకపోతే ఏమైందిలే, పక్కన వాళ్ళతో నేను ఆడుకుంటా ఉంటాను, పిల్లలతో ఆడుకో. రేపు రోజున నీ భర్తకి నీకు మధ్యన వచ్చిన తగాదాలు ఎవడు తీరుతాడు? ఎవడు తీరుతాడు? ఎవడు తీరుతాడట? ఆత్మీయులుగా దేవుని వాక్యాన్ని వింటున్న మన జీవితాల్లో వాక్యం హృదయంలో ఉంటే ఆ వాక్యం నీకుతో చెప్తుంది. భర్తతో నువ్వు ఇలా మాట్లాడాలి, భార్యతో ఇలా మాట్లాడాలి, నువ్వు ఇలా ప్రేమించాలి, ఇలా క్షమించాలి, ఇదిగో ఈ పొరపాటు జరిగినప్పుడు ఎలాగా నువ్వు నడవాలి. ఏది చెప్తుందో తెలుసా? వాక్యం. ఏది చెప్తుందండి? వాక్యం చెప్తుంది. జ్ఞానవంతురాలు ఎలా ఉండాలో, జ్ఞానవంతుడు ఎలా ఉండాలో, దైవిక భయం కలిగిన కుటుంబం ఎలా ఉండాలో దేవుని వాక్యం చెప్తుంది. ఆ వాక్యమే సాతానుగడు ఎత్తుకుపోతుంటే, నీ హృదయంలో ఉండకుండా వాక్యాన్ని ఎత్తుకుపోతూ ఉంటే మరి ఏమవుతుంది? సాతానికి లొంగిపోతావు. ఆడు ఎటు చూడమంటే అటు చూడతావు, ఎవరి వైపు చూడమంటే వాళ్ళ వైపు చూద్దాం, ఎటు వెళ్ళమంటే అటు వెళుతావు, ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటావు. కారణం ఏంటో తెలుసా? నువ్వు సాతాను చేతులు కీలు బొమ్మ అయిపోయావు. ఏ బొమ్మ అయిపోయావు? కీలు బొమ్మ అయిపోయావు. నువ్వు క్రైస్తవుడివే పేరుకి, కానీ నీ హృదయంలో వాక్యం అనే ఖడ్గం లేదా? దేవుడిచ్చినటువంటి వాక్యం అనే ఆత్మ ఖడ్గం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఆత్మ చేత అరణ్యానికి కొనుకోబడ్డాడు. అరణ్యానికి వెళ్ళిపోతే ఆత్మతో నింపబడదామని ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే, దైవికమైన శక్తి కొరకు, దైవికమైన అభిషేకం కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే సాతానుగడు వచ్చి శోధిస్తున్నాడు. వాడు ఎలా శోధిస్తున్నాడో తెలుసా? ఆయన ఆకలి కొని ఉన్నాడని ముందు అంటున్నాడు, నువ్వు ఇంత ఆకలితో ఎందుకు ఉండాలి? నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళన్నిటినీ రొట్టెలుగా చేసుకుని తిను, నీ ఆకలిని తీర్చుకో, నేను ఉపవాసమై ఉండమని ఎవరు చెప్పారు అని అపవాది చెప్తుంది. ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? దాన్ని మాట్లాడినిచ్చి మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని మాట వలన జీవిస్తాడు, దేవుని వాక్యం వలన జీవిస్తాడు అని సాతానికి సమాధానం చెప్తున్నాడు. అపవాది ఎత్తైన శిఖరం మీదకి తీసుకెళ్ళింది. నువ్వు సాగిలిపడిన ముక్కు, ఈ లోక మహిమ అంతా నీకు ఇస్తాను, దేవునికి తప్ప మరెవరికి మొక్కకూడదని వాక్యంలో రాయబడలేదా? మళ్ళీ అపవాది చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఏమని చెప్తున్నాడు తెలుసా? నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ శిఖరం మీద నుంచి కిందకు దూకు. బైబిల్లో రాయబడి ఉందిగా, నీ పాదములకు రాయి తగలకుండా తన దూతల్ని కావలి ఉంచుతానని బైబిల్లో రాయబడి ఉందిగా. మరి నువ్వు దేవుని కుమారుడు అయితే దూకు అంటుంది. ఏమంటుందండి? ప్రేరేపిస్తుంది. దేవునిని ఏం చేస్తుందో తెలుసా? నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను ఏమంటుంది తెలుసా? విశ్వాసం అయితే దూకు దూకు. నువ్వేం చేయాలి? దేవుని జ్ఞానం కలిగి ఉండాలి, దేవుని అభిషేకాన్ని కలిగి ఉండాలి. అది యుక్తితో మాట్లాడుతుంది, యుక్తితో మాట్లాడుతుంది.
దేవుని వాక్యం ద్వారానే ప్రభు దానికి సమాధానం చెప్పి దాన్ని పొమ్మని ఏం చెప్పాడు తెలుసా? పొమ్మని ఆజ్ఞాపించాడు. అది యేసయ్యను కొంతకాలం విడిచింది. యేసుక్రీస్తు ప్రభు వారిని కొంతకాలం విడిచిపెడితే మరి ఈ సంగతి ఏంటి? నీ సంగతి ఏంటి? పగలంతా దేవుని పరిచర్య చేసి రాత్రంతా ప్రార్థన చేసేవాడు. ఏం చేసేవాడు? రాత్రంతా. మరి మనం ప్రార్థన ఎప్పుడు? పగలంతా మన కోసం పని చేసుకుంటున్నాం, రాత్రి సింబూతులకు నిద్రపోతాం. మరి ప్రార్థన చేసేది ఎప్పుడు? దేవుని అభిషేకంతో నింపబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారినే, దేవుని శక్తితో నింపబడిన, దేవునికి శక్తి ఉన్న, దేవునితో సమానమైనటువంటి శక్తి ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారినే అది శోధిస్తే, లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేస్తే, వాక్యాన్ని వారానికి ఒకసారి చదివి నిన్ను, వాక్యాన్ని వారానికి ఒకసారి విని వెళ్ళిపోయే నిన్ను మరి సాతానుగాడు లొంగ తీసుకోడా? రోజున మీ కుటుంబాల్లో చిన్న చిన్న ఆటల్లో ఎంత చెప్పండి చిన్న చిన్న విషయాల్లోనే భార్య భర్తల మధ్యన తగదాల. అప్పుడు దాకా కిలకిల నవ్వుతూనే ఉంటారు. అప్పుడు దాకా సెల్ఫీలు దిగుతారు. మా ఎంత ప్రేమ జంట లేదండి, వాట్సాప్ చూస్తే వీళ్ళ సెల్ఫీలు. ఇరా ఏమైంది అమ్మా? ఏం చెప్పనమ్మా, రాత్రంతా దెబ్బలాటే, రాత్రంతా ఈదులో కూర్చోబెట్టింది మా కోళ్ళలో. ఎందుకు కూర్చోబెడుతుంది తెలుసా? వాక్యపు జ్ఞానం లేక. నీ కొడుకు ఎందుకు అట్లా ప్రవర్తిస్తున్నాడు తెలుసా? వాక్యపు జ్ఞానం లేక. ఈ రోజున దేవుని సన్నిధిలో ఒక ప్రముఖమైన వ్యక్తిగా ఉండి నీ యొక్క కుటుంబాన్ని బజారుకి వీడ్చుకుంటున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? వాక్యపు పరిజ్ఞానం లేక. వాక్యం అనే ఆత్మ ఖడ్గం నీలో లేదు, అందుకని బజారుకి ఈడ్చుకుంటున్నావు. అప్పుడు దాకా బాగానే ఉంటారు. మంచినీళ్ళు అని వెళ్ళి తెచ్చుకోరాదా అంటది ఈ అమ్మాయి. ఏమంటది? వెళ్ళి తెచ్చుకోరాదే. నువ్వు తెస్తావా తేవా? ఏంటి? నువ్వు తెస్తావా తేవా? ఈ మాట రెండోసారి అనేసరికి ధ్యానం మనలో ఉన్న ఈగో సర్రమని కరెంటు, మరి స్విచ్ అయితే కరెంట్ ఎలా వస్తుందో అలాగా బల్బు వెలిగినట్టుగా వెంటనే తెస్తావా తేవా అంటే నీకు ఈ స్విచ్ వేసినట్లేక సైతాన్ గడు వచ్చి స్విచ్ అవుతాడు. ఏం చేస్తాడు? స్విచ్ అవుతాడు. బుజే వాడు నిన్ను తెస్తావా తేవా అంటున్నాడు. నువ్వెందుకు తేవాలి? నువ్వు తేకూడదు తేను అని చెప్పు అంటాడు. ఆడు పక్క నుండి చెప్తాడు అనమాట. తేను అని చెప్పమంటాడు. నువ్వేమంటావు తెలుసా? తేను. ఏం చేస్తావు? తెస్తావా తేవా అంటాడు. తేను ఏం చేస్తావు? అప్పుడు మనోడు ఈయనకి టచ్ అవుద్ది అనమాట. ఒరే నీ భార్య నీ మాట వినట్లేదురా, ఏం చేయాలి? పెట్టేళ్ళు మనం ఒకటే మనోడు చెయ్యాడెత్తాడే, ఏమో నోరాడెత్తాడు. లేకపోతే ఆమె కూడా కొంచెం బలవంతురాలు అనుకో. కొంతమంది సంఘటనలు వేరు లేదు, పైకి మాత్రం వీళ్ళ మాటలు వినపడతాయి. ఎవరి మాటలు ఏయ్ అంటాడు, లోపల జరిగే సంఘటన చచ్చేవా అంటాడు. పడేది మాత్రం చీపురు కట్టది ఎప్పలో, పడేది మాత్రం ఎవరికి? వీడికి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? నవ్వమోకండి, నవ్వుతని చెప్పలా నేను. సీరియస్గా తీసుకోండి, మీ జీవితంలో సీరియస్గా తీసుకోండి. సాతానుడు చిన్నగా నీ జీవితంలో చిన్నగా యుక్తితో ఒక సలహా ఇచ్చి నీ కుటుంబాన్ని పాడు చేసేస్తున్నాడు, నీ సంతోషాన్ని పాడు చేసేస్తున్నాడు, నీ జీవితంలో ఉన్న ఆనందాన్ని ఆడు ఏం చేస్తున్నాడు తెలుసా? తుడిచివేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అండి? తుడిచివేస్తున్నాడు. ఆ చిన్నదే ఏం జరుగుతుందో తెలుసా? విడాకుల వరకు. ఎక్కడికి? బుద్ధి జ్ఞానం ఉండొద్దా? మందిరానికి వస్తున్నావుగా, వాక్యాన్ని వింటున్నావుగా,
ఏం వింటున్నావు? ఏం వింటున్నావు? ఏం వింటున్నావు? బైబిల్ ఏం చెప్తుంది? భర్త ప్రేమించాలి. ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించడం అంటే ఏంటి? క్షమించటం. ఏంటండి? క్షమించాలి. భార్య ఏం చేయాలి? అన్ని విషయాల్లో లోబడి ఉండాలి. ఏం చేయాలి? మరి మనం వాక్యాన్ని చదువుతున్నాంగా, వింటున్నాంగా, హృదయంలో ఉందా? ఇది ఉందా? మీ పెళ్లి చేసిన ఆ పాస్టర్ చెప్పాడా లేదా? మరి చెప్తే ఎందుకు చేతనం? ఈ రోజున దేవుని వాక్యం వింటున్న నీ జీవితంలో గుర్తుంచుకో, ఈ ఆత్మ ఖడ్గం లేకనే నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఏం చేస్తుందండి? విచ్ఛిన్నం చేస్తుంది. అందుకనే దేవుడిచ్చినటువంటి వాక్యం ఏమో వాళ్ళు తెలుసా? నీ హృదయంలో ఉండను గాక. త్రోవ ప్రక్కన ఉన్నవాడికి దేవుని వాక్యం హృదయంలో ఉండదండి. వాడు నమ్మడు, రక్షణ పొందడు. ఆడు హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎవరు ఎత్తుకుపోతారో తెలుసా? మరి ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడున్నావండి? ఈ వాక్యాన్ని బట్టి నువ్వు ఎక్కడున్నావు? హృదయంలో నీ దేవుని వాక్యం ఉందా? లేదు అంటే నువ్వు కూడా ఎక్కడ ఏ స్థితిలో ఉన్నావు తెలుసా? త్రోవ పక్కనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు త్రోవ ప్రక్కన గురించి ఒక మాట చెబుతాను. యేసయ్య ఒక రోజున బేతనీయ నుంచి యెరూషలేము వెళ్తున్నాడట. ఎక్కడికి? చెప్పాలి గట్టిగా. బేతనీయ నుంచి యెరూషలేము వెళ్తున్నాడట. ఉదయమే బయలుదేరాడు ఆయన. ఉదయం బయలుదేరితే ఆయన ఏమి ఆకలేసిందంట. ఏమేసింది? ఆకలేసిందంట. ఉదయాన్నే ఆకలేసిందంట. అరే ఆకలేస్తుంది, ఏం చేద్దాం అనుకుని నడుచుకుంటూ వెళుతూ ఉంటే త్రోవ ప్రక్కన ఒక అంజూరం కనపడిందంట. అంజూరపు చెట్టు. చెప్పండి, ఏ చెట్టు? అంజూరపు చెట్టుకు త్రోవ ప్రక్కన అంజూరపు చెట్టు ఉందంట. దాని నిండా ఆకులైతే ఉన్నాయి. ఏమున్నాయి? ఆకులైతే ఉన్నాయి. యేసయ్య దూరం నుంచి చూసి అక్కడ అంజూరం ఉంది, ఆ చెట్టు దగ్గరికి వెళ్తే 2 పళ్ళైనా దొరుకుతాయి, అంజూరపు కాయలు తిని ఆకలి తీర్చుకుందామని అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాడు. అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి చూశాడు, ఆకులు ఉన్నాయి. ఏమున్నాయి? ఒక్కొక్క ఆకు చూశాడు. ఆకాకు తడిమి చూశాడు, ఏం లేవు, ఫలాలు లేవు. అదే కాలమో తెలుసా? అంజూరపు కాయలు కాసే కాలం కాదు. అయినా ప్రభు ఏమి ఎతికాడో తెలుసా? అంజూరపు పళ్ళని ఎతికాడు. ఆ అంజూరపు చెట్టువు నువ్వే. అంజూరపు చెట్టువు నీవే. నీలో ఆయన ఏం ఎతుకుతున్నాడయ్య అంటే ఏం ఎతుకుతున్నాడు? ఆత్మ ఫలాన్ని ఎతుకుతున్నాడు. ఆయన ఆకలిని తీర్చే అనుభవాలని జీవితంలో ఉన్నాయేమో అని ఆయన ఎతుకుతున్నాడు. అంజూరపు పళ్ళు కోసం వెతుకుతుంటే అంజూరపు చెట్టు నిండా ఏమన్నాయో తెలుసా? ఆకులు ఉన్నాయి. ఏమన్నాయండి? దాని నిండా ఆకులే ఉన్నాయి. ఆకులు ఎందుకండి? ఆకులు ఎందుకు? యేసయ్యకు ఆకలి అవసరంలా. కానీ దానికి ఉన్నది ఏంటో తెలుసా? ఆకులు. మీకు మాట చెప్పనా? అవ్వ ఆదము తినొద్దన్న పండు తిన్న తర్వాత వాళ్ళు దిగంబరులు అయిపోయారు. ఏమైపోయారండి? దిగంబరులు అయిపోయారు, వస్త్రహీనులయ్యారు. వారి మొలలకు అంజూరపు ఆకులను అడలగా కుట్టుకున్నారట. టెంపరరీ. ఎలాగండి? టెంపరరీ వస్త్రాలు. నీ జీవితం ఎలా కనపడుతుంది అంటే టెంపరరీగా క్రైస్తవుడు ఏదో పబ్బం గడుపుకోవటానికి, పెళ్లి చేసుకోవటానికి అయ్యగారు బాప్తిస్తం ఇస్తారా? పెళ్లి చేసుకోవటానికి బాప్తిస్తం ఇస్తారా? నన్ను సమాధిలో పెట్టడానికి మీరు రావటానికి నేను మీ సంఘంలో ఒక విశ్వాసిగా ఉంటానండి. ఎలా ఉంటాం? మా పుట్టినరోజులకి మీరు ప్రార్థన చేయాలి, మా చచ్చిన రోజులకి మీరు టెంపరరీ వాటి కోసం క్రైస్తవుడుగా మారు. మాకు ఏ కార్యాలు చేస్తాడని నీ పెళ్లి కోసమో, నీ చావు కోసమో, నీ పుట్టినరోజు కోసమో నువ్వు క్రైస్తవ సంఘంలో ఉండకూడదు. దేవుని ఆకలి తీర్చేవాడుగా ఉండాలి. ప్రభు ఆకలి ఏంటో, ప్రభు అక్కర ఏంటో, ప్రభు యొక్క ఇష్టం ఏంటో అది తెలుసుకుని నెరవేర్చేవా క్రైస్తవుడిగా నువ్వు ఉండాలి.
ఆయన అంజూరపు చెట్టుని ఎత్తుకున్నప్పుడు ఏం లేవు తెలుసా? పళ్ళు లేవట. ఏమున్నాయి? ఆకులు. టెంపరరీ. హల్లెలూయా స్తుతి మహిమ. ఏంటి? టెంపరరీగా ఊగుతావు, అభిషేకం వచ్చినట్లుగా ఆవేశపడిపోతావు. టెంపరరీగా ఏం చేస్తున్నావు? దేవుని మందిరానికి వచ్చావు, పాట పాడతావు. దేవుడు అంటున్నాడు, నీ టెంపరరీ కార్యక్రమాలు నాకు వద్దమ్మా, వద్దమ్మా. నీ అలవాట్లు వద్దు, నీ ఆచారాలు వద్దు. ఆత్మఫలం కావాలి. ఏం కావాలి? ఆత్మఫలం కావాలి. నా ఆకలిని తీర్చే ఆత్మఫలాలు నీలో ఉండాలి అని ప్రతి క్రైస్తవుని వెతుకుతున్నాడు. ఎప్పుడు ఎతుకుతున్నాడో తెలుసా? సీజన్లో ఎతకట్లయినా అన్ సీజన్లో ఎదుగుతున్నాడు. ఎప్పుడు అంటే మనం ఎప్పుడు ఎలా ఉండాలి? ఎలా ఉండాలండి? దేవుని బలిపీఠం దగ్గర నుంచి ప్రవహిస్తున్నటువంటి వాక్యపు జలములను తాగుతున్న నీవెలా ఉండాలో తెలుసా? ఒక నది బైబిల్లో ఒక నది ఉంది. ఆ నదికి ఇరువైపుల చెట్లు ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయో తెలుసా? ప్రతి మాసం, సంవత్సరానికి ఎన్ని మాసాలు? 12 మాసాలు. 12 మాసాల్లో 12 కాపులు కాస్తున్నాయంట. ఎన్ని కాపులు? దానికి సీజన్ లేదు. సీజన్ లేదు. మనలో సీజనల్ భక్తుల్లాగా సీజన్ వచ్చినప్పుడే 40 రోజులే ఆ బట్టలు వేసుకుని, 40 రోజులే వైరాగ్యం కలిగి, 40 రోజులే ప్రతిష్టత కలిగి, మళ్ళీ 41వ రోజున ఈ 40 రోజులకు సంబంధించిన డబ్బులన్నీ ఆ రోజునే తాగేయటం కాదురా బాబు. దేవునికి కావాల్సింది ఏంటో తెలుసా? టెంపరరీ కాయలు కాదు. టెంపరరీగా నువ్వు చుట్టుకుని నీ సిగ్గును కప్పుకోవటం కాదు. శాశ్వతమైనది నీ జీవితంలో ఉండాలి. నా ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు నిన్ను తనిఖీ చేస్తాడో నీకు తెలీదు. అప్పుడు ఏముండాలో తెలుసా? నీ దగ్గర ఆత్మఫలాలు ఉండాలి. ఏముండాలి? ఆత్మఫలాలు ఉండాలి. నేనా లెంట డేస్లో మాత్రం చాలా భక్తి చేస్తానండి. ఏ డేస్లో? లెంట డేస్లో భక్తి చేస్తావా? మరి 365 రోజుల్లో నీవు 40 రోజులు చేస్తే మిగిలిన ఈ 325 రోజులు ఎవడు చేస్తాడండి భక్తి? దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? 365 రోజులు ఆయన ఎప్పుడు వచ్చినా నీ జీవితంలో ఏముండాలో తెలుసా? ఫలాలు ఉండాలి. దేవుని ఇష్టం నెరవేర్చిన వాడుగా ఉండాలి. దేవుని చిత్తం నీ జీవితంలో జరిగించిన వాడుగా ఉండాలి. మరి నీ జీవితంలో జరిగిస్తున్నావా? త్రోవ ప్రక్కన ఉన్న చెట్టు కాయలు లేవు. ప్రభు చూశాడా? నన్నే భ్రమపరుస్తుంది. ఏం భ్రమపరిచింది? నన్నే భ్రమపరిచింది. ఇది కాయలు ఉన్నట్టుగా దీని నిండా ఆకులు ఉన్నాయి, కానీ కొమ్మలు విపరీతంగా పెరిగినాయి, కానీ దీనికి కాయలు లేవు. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? దాన్ని చూసి ఏమన్నాడు తెలుసా? ఇక నువ్వు ఫలింపకుందువుగాక. ఏమన్నాడండి? ఫలింపకుందువుగాక. వెంటనే దాన్ని వేరు చచ్చమైంది. తెల్లరపాటికి చూస్తే అది ఏమైందో తెలుసా? ఆకులన్నీ ఎండిపోయి మోడు బారిపోయింది. అంటే శాపగ్రస్తమైన అనుభవంలో ఉంది. శాపగ్రస్తమైన అనుభవంలో ఉంది. త్రోవ పక్కన ఉన్న అంజూరం ఎలా ఉందో తెలుసా? శాపగ్రస్త అనుభవాలు. ఇంకో మాట చెప్తాను, ఈ శాపగ్రస్తమైన అనుభవాల నుండి మనం బయటికి రావాలి. ఆమేన్. బయటికి రావాలి. ప్రభు కోరుకునేది ఆయన ఎప్పుడొచ్చి నిన్ను చెక్ చేసినా నీలో ఏముండాలో తెలుసా? ఆత్మఫలాలు. ఏంటండి? ఆత్మఫలాలు. ఆయన ఇష్టం నెరవేర్చే అనుభూతి నీ జీవితంలో ఉండాలి. వాక్యానికి సరిపోయిన ప్రమాణం నీ జీవితంలో ఆయన చూసినప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? సంతోషించేవాడుగా. లేకపోతే ఏం చేస్తాడో తెలుసా? శపించేస్తాడు. ఏం చేస్తాడని? శపించుతాడు. ఈ రోజున వేషధారణ భక్తి ఉందా? ఏ భక్తి? వేషధారణ భక్తి. మనుషులను భ్రమపరచాలని, నీ భర్తనో నీ భార్యనో భ్రమపరచాలని, నమ్మించాలని భక్తి చేసేవా? నీకు నాశనమే. ఏమవుతుంది? నీకు నాశనమే. ఎందుకంటే నువ్వు భ్రమపరుస్తున్నావు. దేవుడు భ్రమపరచమంట్లా. అమ్మా విజయమ్మ, నా ఇంక చూడు, నా వైపు చూడండి అందరూ. దేవుని సన్నిధిలో భ్రమపరచకూడదు.
యేసయ్యను భ్రమపరిచింది. ఆ అంజూరు చెట్టుకి ఏమైందో తెలుసా? నువ్వు ఫలింపకుందుగా అంటే అది ఎండిపోయింది. మరో అనుభవం ఏంటో తెలుసా? త్రోవ పక్కన నా అనుభవం ఏంటో తెలుసా? మరొక అనుభవం ఏంటి అంటే యేసయ్య ఒకరోజు ఎరుకో పట్టణాన్ని దర్శించాడట. ఏ పట్టణం? అందరూ చెప్పండి. ఎరుకో పట్టణం. ఎరుకో పట్టణాన్ని దర్శించి ఆయన వెళ్ళిపోతూ ఉంటే త్రోవ ప్రక్కన ఒక గుడ్డివాడు ఉన్నాడు. ఎవరండి? చెప్పండి. గుడ్డివాడు ఉన్నాడండి. వాడు ఎక్కడ ఉన్నాడో తెలుసా? త్రోవ ప్రక్కన. ఎక్కడ? ఏం చేస్తున్నాడు? ఇతరుల మీద ఆధారపడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? ఇతరుల మీద ఆధారపడుతున్నాడు. వారి జీవనాన్ని ఇతరుల మీద ఆధారపడి పొట్ట నింపుకుంటున్నాడు. గుడ్డోడాడు. కానీ వాళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? ఆ మార్గం గుండా యేసయ్య వెళుతున్నాడు. జనసమూహం అనేక మంది వచ్చారు. అప్పుడు అక్కడ ఆ జనసమూహం వెళ్తూ ఉంటే అక్కడ శబ్దాలు వినపడుతున్నాయి. ప్రజలు వెళ్ళినట్లుగా, గుంపులుగా వెళ్ళినట్లుగా మాటలు వినపడుతున్నాయి. ఏంట్రా ఈ అడవుడి అని ఏం చేశాడో తెలుసా? అయ్యా ఇర్రయ్యా అన్నాడు. ఏంట్రా అని ఒకడు అడిగాడు. అయ్యా ఏం జరుగుతుంది? ఎంత అడవుడిగా ఉన్నారు జనాలు, ఏం జరుగుతుంది అంటే, నజరేయుడైన యేసు ఈ మార్గం గుండా వెళ్తున్నాడు. ఏమంటున్నాడండి? నజరేయుడైన యేసు ఈ మార్గం గుండా వెళ్తున్నాడు అంటే వాడేం చేశాడో తెలుసా? గుడ్డుడు, దావీదు కుమారుడా యేసు నన్ను కనికరించు. ఏమన్నాడండి? నన్ను కనికరించు. దావీదు కుమారుడా యేసు నన్ను కనికరించు అంటే ఆ పక్కన రై అలర్జీ చేయమగరా అంటారు. ఇంకా అడుగు శబ్దం పెంచి గొంతు తెరచి ఏమన్నాడు తెలుసా? దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అని బిగ్గరగా కేకలేస్తున్నాడు. బిగ్గరగా కేకలేస్తే యేసు ప్రభువారు ఆ శబ్దానికి, వాడి కేకకి విని నిలిచిపోయాడు. అక్కడ నిలిచి వాడిని దగ్గర తీసుకురండి అన్నాడు. వాడు ఏం చేశాడు తెలుసా? త్రోవ విడిచి త్రోవ ప్రక్కన ఉన్న అనుభవం నుంచి ఎక్కడికి వచ్చాడు తెలుసా? త్రోవలోకి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడని? త్రోవలోకి వచ్చాడు. అప్పుడు వాడిని అడిగాడు, రా నీకేం కావాలి అంటే, అయ్యా నేను నిన్ను చూడాలయ్యా, నా కళ్ళు కనపట్లేదయ్యా, అయ్యా నా కన్నులు దయచేయ్యా, నాకు చూపు దయచేయ్యా అని అడిగితే వాడిని ముట్టి స్వస్థపరిచాడు. వాడు ఏం చేశాడు తెలుసా? స్వస్థపరిచిన తర్వాత యేసయ్యను వెంబడించాడు. ఎవరిని వెంబడించాడు? వాడు కన్నులు తెరవబడిన తర్వాత ఎవరిని వెంబడించాడు? యేసయ్యను వెంబడించాడు. వాడు కన్నులు మోయబడినంత కాలం ఎక్కడున్నాడో తెలుసా? త్రోవ పక్కన. ఎక్కడ? గుడ్డోళ్ళందరూ ఎక్కడుంటారో తెలుసా? త్రోవ పక్కనే. నీ మనోనేత్రాలు వెలగనంత కాలం నువ్వు ఎక్కడుంటావు అయ్యి అంటే ఆ త్రోవ ప్రక్కనే ఉంటావు. నీ జీవితంలో ఎలా ఉంటావు అయ్యి అంటే వాళ్ళని ప్రార్థన చేయని దేవురిచ్చేవాడుగా ఉంటావు. వాళ్ళని ప్రార్థన చేయమని దేవురిచ్చేవాడుగా ఉంటావు. నువ్వు నిజమైన ఆత్మీయుడు అయితే, ఆత్మీయురాలు అయితే స్వయంగా నువ్వు బ్రతకగలుగుతావు. దేవుని సన్నిధిలో ప్రార్థించగలుగుతావు. నీకు ప్రార్థన వచ్చా? ఇన్ని సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నారు, ప్రార్థన వచ్చా? పట్టిమని ఒక 10 నిమిషాలు ప్రార్థన చేస్తారా? చెప్పండి. ఒక్క 10 నిమిషాలు చేస్తారా? ఎవరైనా 10 నిమిషాలు చేస్తే వీళ్ళకి కీళ్ళ జబ్బు నరాలు పట్టేస్తాయి అనమాట. అప్పుడు యాంటు బుజ్జా, ఇంతసేపు బుజ్జా ఎక్కడ? మందిరంలో కూర్చుని. ఎక్కడండి? మోకరించడం కూడా రాని ఒక అసమర్థుడివి, ఒక అసమర్థురాలు ఇతరుల మీద ఏదైనా సమస్య వచ్చితే ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో పోరాడాలి. మనం ఎవరమో తెలుసా? దేవుని సైన్యంలో ఒక మనం ఎవరు? సైనికుడు. ఎవరమండి? సైనికుడు. పరాక్రమం కలిగిన సైనికులుగా మనం దేవుని సన్నిధిలో పోరాడాలి. నీకు పోరాటం వచ్చి అసలు ప్రార్థన చేయండి. అయ్యా మాకు ప్రార్థన చేయండి. మీరు మాత్రం 3 పూటలు తిని తొంగుని మీ సమస్యలు తీరేంతవరకు మేము ప్రార్థన చేస్తాం. ఇంకెంతకాలం పరణ జీవుల్లాగా ఉంటారు?
వాక్యపు లోతుల అనుభవానికి వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? స్వయంగా ప్రభు దర్శనాన్ని చేసుకోవాలి, ప్రభు స్వరాన్ని వినాలి, ప్రభు ప్రత్యక్షతను చూడాలి, ఆ అనుభవానికి రావాలి. ఆడు త్రోవ ప్రక్క నుంచి రాగానే ఏం చేశాడు తెలుసా? చూడండి, ఆ మాట చదవండి. మత్తయి శుభవార్త 21వ అధ్యాయం 19వ వచనం. మత్తయి శుభవార్త. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని యొద్దకు రాగా. అమ్మా 21 అవునయ్య. మత్తయి శుభవార్త. అవునయ్య. లూకా శుభవార్త 18 20. వ్యభిచరించవద్దు. ఆగమ్మా. వెంటనే వాడు దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించాను. రెఫరెన్స్ ఇప్పమా. 18 మత్తయ్య. లోక 18:35 41. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచు ఆయనను వెంబడించను. ఏం చేశాడండి? ఆయనను వెంబడించు. చెప్పండి. అందరూ మనం చేయవలసిన పని ఏమిటో తెలుసా? నువ్వు నిజంగా త్రోవలోనికి వస్తే ఏమవుతాయి తెలుసా? నీ మనోనేత్రాలు వెలిగించబడతాయి. నీవు ప్రభుని చూసే కనులు నీకు కలుగుతాయి. అప్పుడు నువ్వేం చేయగలుగుతావు తెలుసా? ఆయన్ని వెంబడించగలుగుతావు. ఏం చేయగలుగుతావు? వెంబడించడం అంటే అర్థం ఏంటి? సమస్తాన్ని విడిచిపెట్టాలి. వెంబడించడం అంటే అర్థం ఏంటో తెలుసా? నీ ప్రాణాన్ని నీవు అసహించుకోవాలి. వెంబడించడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన సిలువని ఎత్తుకుని ఆయన వెంబడించాలి. ఏం చేయాలి? ఆయన సిలువని ఎత్తుకుని వెంబడిస్తావు. ఆ అనుభవానికి నువ్వు వస్తావు. నువ్వు త్రోవ ప్రక్కన ఉన్న అనుభవాల్లో ఉంటే గుడ్డుళ్లాగా, ఎటగా గుడ్డుళ్లాగా, అయ్యా ఏం జరుగుతుంది? అమ్మా అట్ట జరిగిందా? ఓహో, అమ్మా నా కోసం కొంచెం ప్రార్థన చేయండి, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి, అయ్యా నన్ను అక్కడికి తీసుకెళ్ళరా? ఎక్కడికి? నిన్ను మందిరం తీసుకురొస్తాను కూడా. నీ భార్య తీసుకురావాలి. సిగ్గులేనోడా, దేవుని మందిరానికి వస్తానికి నీ భార్య తీసుకురావడం కాదు, నీ మనోనేత్రాలు వెలిగించబడితే నీకు నువ్వుగా స్వయంగా దేవుని సన్నిధికి వస్తావు. ఆమేన్. ఈ రోజున మనోనేత్రాలు గుడ్డితనం కలిగి ఉన్నారు కాబట్టి ఇతరుల మీద ఆధారపడతాం. అయ్యగారు ఏమంటాడు? నేనేమనన్నా? నేనేమి అన్నో నా భార్య ఏమంటుందో దాన్ని బాధ పెడతాం. ఇష్టం లేదా? నీ భార్యను బాధ పెడతాను కానీ నువ్వు రావద్దు. నీకు నీవుగా ప్రభు నీ జీవితంలో చేసిన మహోన్నతమైన కార్యాలు, ప్రభు నీ పట్ల చూపిన వాత్సల్యత, ఆయన నీ జీవితంలో నిన్ను పిలిపించిన విధానాన్ని బట్టి దేవుని సన్నిధికి రావాలి. ఆమేన్. ఇది త్రోవ ప్రక్కన ఉన్నవారు అనుభవాలు. ఎవరు అనుభవాలు? ఇప్పుడు త్రోవలో ఉన్న అనుభవాలు 3 చెప్పనా? చెప్పండి. మరి ప్రసంగం అసంపూర్ణతగా ఉంటుంది, అవునా కాదా? నిజం చెప్పండి, అబద్ధంగా కాదు. నేను కరెక్ట్గానే ఉన్నా, మీరు కరెక్ట్గా ఉన్నారా? ఇప్పుడు త్రోవలో ఉన్న అనుభవాలు ఇంకో గంట చెప్తా. ఏంటండి అలాగున్నారు? చెప్పేది నేను మన ఆత్మీయ తండ్రి గారు అంటూ ఉంటారు ఒక సామెత. పిండి కొట్టేదానికి లేదంట, కూర్చుని పిండి ఇసిరేదానికి వచ్చిందంట. అట్లాగ ఉంది నా జీవితంలో. నేనేమో ఇక్కడ నిలబడలేక, ఈ ఏడికి ఉండలేక నా జీవితంలో కారిపోతుంటే నేను చెప్తానమ్మంటే మీరు ఒక్కరన్నా అంటారా? చెప్పండి అయ్యా, ఏది నీలో ఆత్మ సంబంధమైన ఆకలి? ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? వాస్తవానికి త్రోవ పక్కనే ఉన్నాం. ఎక్కడున్నాం? త్రోవ ప్రక్కనే ఉన్నాం. ఇప్పుడు నువ్వు త్రోవలోనికి వచ్చేదో కాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. త్రోవలోకి వచ్చేదో కాక నువ్వు పోగంటలో ముగిస్తా. సరేనా? మీరు అవునన్నా కాదన్నా చెప్పటం ఇది నా బాధ్యత. చూడండి, త్రోవలో ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడయ్యా అంటే, అపోస్తుల కార్యాలు
అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 27వ వచనం. అయితే బర్నబా బర్నబా అతనిని దగ్గరికి తీసి ఆయనను దగ్గరికి తీసి అపోస్తలుల యొద్దలకు తోడుకొని వచ్చి అతనిని త్రోవలో ప్రభువును చూచెననియు ప్రభువు అతనితో మాట్లాడెననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించననియు వారికి వివరముగా తెలియపరిచెను. ఇక్కడ ఒక వ్యక్తిని గురించి మరొక వ్యక్తి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరిని గురించి అంటే పౌలు గారిని గురించి బర్నబా అపోస్తులకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడో తెలుసా? అపోస్తుడైన పౌలు గారిని యేసుక్రీస్తు ప్రభువారు త్రోవలో అపోస్తుడైన పౌలు గారు త్రోవలో యేసయ్యను చూశాడట. ఆమేన్. ఎక్కడ చూశాడు? త్రోవలో ఎవరిని చూశాడు? యేసయ్యను చూశాడు. యేసయ్య స్వరాన్ని విన్నాడు. యేసయ్య ఆయనతో మాట్లాడిన తర్వాత పౌలు గారు ఏం చేశాడో తెలుసా? దమస్కు ప్రాంతంలో యేసు నామమును బట్టి ప్రకటన చేశాడు. ఆమేన్. త్రోవలో ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? యేసయ్య ప్రత్యక్షతను చూసేవాడుగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి. త్రోవలో ఉన్నవాడు యేసయ్య ప్రత్యక్షతను చూస్తాడు, యేసయ్యతో మాట్లాడుతాడు, యేసయ్యను గురించి ప్రకటించేవాడుగా ఉంటాడు. ఒకప్పుడు ఈ పౌలు గారు కూడా సౌలుగా ఉన్నప్పుడు, మత పిచ్చోడుగా ఉన్నప్పుడు, ఆయన కనులు మూయబడి ఉన్నప్పుడు, త్రోవ ప్రక్కన ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు అంటే అంధుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? అంధుడుగా ఉన్నాడు. మతం అనే పిచ్చితో కళ్ళు మూసుకుపోయి సంఘమును హింసించిన వాడిగా ఉన్నాడు, దూషకుడుగా ఉన్నాడు. యేసయ్యను ఎరిగిన వారిని అందరినీ చంపినవాడుగా ఉన్నాడు. ఎంతో క్రూరుడు. కానీ త్రోవలోనికి రాగానే, ఎక్కడికి రాగానే? త్రోవలోనికి రాగానే దేవుని ప్రత్యక్షతను చూశాడు. ఆయన దమస్కు మార్గంలో వెళుతున్నప్పుడు దేవుని ప్రత్యక్షతను చూశాడు. ఆయన చూసిన తర్వాత ఏం చేశాడో తెలుసా? అయ్యో, ఇంతకాలం నేను చేసింది తప్పు. ఏం చేశాడండి? అయ్యో, ఇంతకాలం నేను చేసింది తప్పు, నా ఆరాధన తప్పు, నా యొక్క పద్ధతులు తప్పు అని తెలుసుకొని ఏం చేశాడో తెలుసా? దేవుని ప్రత్యక్షతను చూసిన తర్వాత, ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన 3 దినాలు ఉపవాసం ఉండి తన పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడి బాప్తీసం తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? బాప్తీసం తీసుకుని యేసయ్య నామమున ప్రకటించటం మొదలుపెట్టాడు. ఒకప్పుడు గుడ్డోడుగా ఉన్నప్పుడు, ఆత్మీయ నేత్రాలు మూయబడినప్పుడు, మతము చేత తన కనులు మూయబడినప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా? యేసయ్య పేరు చెప్తే హింసించాడు, దూషించాడు, అనేకులను హతము చేసిన వాడుగా ఉన్నాడు. కానీ త్రోవలోకి వచ్చాడండి. ఎక్కడికి? త్రోవలోకి వచ్చాడా? సరి అయిన మార్గంలోకి వచ్చాడా? అప్పుడు ఏం జరిగిందో తెలుసా? దేవునిని ముఖాముఖిగా చూశాడు. ఏం చేశాడండి? ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువాన్ని ముఖాముఖిగా చూశాడు, ఆయనతో మాట్లాడాడు, ఇంకా ఆయన గురించి ప్రకటించడం మొదలు పెట్టాడు. ఆమేన్ చెప్పవా? ఈ రోజున యేసయ్యను నువ్వు చూడగలిగితే, యేసయ్య స్వరాన్ని నువ్వు వినగలిగితే, యేసయ్యను గురించి నువ్వు ప్రకటిస్తావు, యేసయ్యను గురించి నువ్వు ప్రకటించేవాడుగా సాక్షిగా నిలబడతావు. నిన్ను గురించి అందరు ఏమని చెప్తారో తెలుసా? ఇతడు త్రోవలో యేసయ్యను చూశాడు, ఇతడు త్రోవలో యేసయ్యతో మాట్లాడాడు, ఈయన యేసయ్య గురించి ప్రకటిస్తున్నాడు అని బర్నబా చెప్పిన రీతిగా నిన్ను గురించి అనేకులు సాక్ష్యం చెప్తారు. ఈ రోజున మన జీవితంలో త్రోవలో లేము. ఎక్కడ ఉన్నామో తెలుసా? త్రోవ పక్కనే ఉన్నాం. అందుకనే ఆ త్రోవ పక్కనే మూలన కూర్చుని ఉడుచుకుని వెళ్ళిపోతున్నాం.
ఈ రోజున ప్రభు నిన్ను త్రోవలోనికి నడిపించును గాక, తన ప్రత్యక్షతనిచ్చును గాక, తన కోసమై నిన్ను సాక్షిగా నిలబెట్టును గాక. ఆయన సాక్ష్యం చెప్తేనే, సువార్తను ప్రకటిస్తూనే ఆయన ప్రాణం విడిచాడు. యేసుక్రీస్తు ప్రభు వారు తప్పు అని బోధించాడో, యేసుక్రీస్తు ప్రభు వారు పేరు చెప్తే మండిపడ్డాడో, యేసుక్రీస్తు ప్రభు వారి ఆ మార్గమును ఎంచుకుంటే అది తప్పుడు మార్గం అని ఆయన ఆయన హింసించాడో, అదే మార్గం సత్యం. ఆమేన్. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఆ మార్గం ఏంటో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు అనే ఆ మార్గంలోనికి నీకు వస్తే ఆయన నీకు కనపడతాడు. ఆయన స్వరాన్ని నువ్వు వినగలుగుతావు. ఆయన గురించి సత్య సాక్షిగా నువ్వు నిలబడగలుగుతావు. ఈ రోజున నువ్వు నిలబడటం లేదంటే అర్థం ఏంటో తెలుసా? త్రోవ పక్కన ఉన్నావు. ఎక్కడున్నావు? త్రోవ ప్రక్కన ఉన్నావు. త్రోవ పక్కన ఉంటే ఏమవుతుంది? మతం అనే ఆ పొరలు నిన్నేం చేస్తాయో తెలుసా? గుడ్డివాడిగా చేస్తాయి. ఆయన కూడా యోధా మతస్థుడండి. యోధా మతంలో నిష్ఠ గరిష్టలు కలిగిన భక్తి చేసేవాడు, ధర్మశాస్త్రం అంతా ఆయన నెరవేర్చేవాడు. ఆయన ఎలాంటి వాడో తెలుసా? యూదుల్లో యోధా మతం అంతట్లో ప్రావీణ్యత కలిగిన వాడు, పరిచయుల తెగకు సంబంధించిన వాడు. అలాంటి వాడి మనోనేత్రాలు వెలిగించబడిన తర్వాత యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం అని యేసేను గురించి ప్రకటించి ఆయన కొరకు ప్రాణాన్ని పెట్టాడు. ఆయన కొరకు ప్రాణాన్ని పెట్టినవాడుగా నీ జీవితంలో నిజంగా నువ్వు మార్గంలోకి వస్తే నువ్వేం చేస్తావు తెలుసా? ఆయన దర్శనాన్ని చూస్తావు. ఆమె చెప్పండి. ఆయన ప్రత్యక్షతను ఎట్టగండి మాకు కనపడలేదండి. నీ మనోనేత్రాలు వెలిగించబడితే వాక్యంలోని ప్రభు కనపడతాడు. ఆమేన్. ప్రతి క్షణం ఆ వాక్యంలో నీకు కనపడతాడు. ఆయన నువ్వు చూడగలుగుతావు, ఆయన బట్టి నువ్వు ఆనందించగలుగుతావు, ఆయన బట్టి బలం పొందుకోగలుగుతావు. ఈ రోజున ఈ శక్తి బలం ఎక్కడదో తెలుసా? ప్రభుదే. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఏడుస్తూ ఏమని ప్రార్థన చేశాను తెలుసా? ప్రభువా, నేను నిలబడలేదయ్యా, నా వల్ల కాదయ్యా. ఏడుస్తూ దేవుని సన్నిధిలో ఒప్పుకున్నా, నేను బలహీనుడయ్యా. కానీ దేవుడు ఇక్కడికి వచ్చిన తర్వాత బలము నాది. ఎవరిది? యేసయ్యది. ఆయన ఒక్కసారి పలికితే 2 సార్లు వినపడుతుంది. ఆమేన్ చెప్పండి. ఆయన బలం మనకిస్తే మనం ఎప్పుడు బలహీనమో అప్పుడు ఆయన శక్తి పరిపూర్ణమవుతుంది. అందుకని ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతాను. ఆమేన్. ఈ రోజున నా ధైర్యం ఏంటి అంటే నా ప్రభు. నా బలం ఏంటో తెలుసా? నా ప్రభు. నా ఆస్తి ఏంటో తెలుసా? నా ప్రభు. నాకు ఈ లోకంలో ఆస్తులు వద్దులో, అంతస్తులు నేను కోరుకోవట్లా. నా ప్రభు ఉంటే నాకు చాలు. నా ప్రభు ఉంటే నాకు చాలు. ఆ రోజుకి తినటానికి ఉంటే చాలు, ఆ రోజుకి వస్త్రాలు ధరిస్తానికి ఉంటే చాలు, తల దాచుకోవటానికి ఒక చిన్న నీడ ఉంటే అంతే చాలు. కానీ నాకు కావాల్సింది ఎవరో తెలుసా? బంధువులు లేకపోయినా పర్లా, రక్త సంబంధికులు లేకపోయినా పర్లా, నా ప్రభు లేకపోతే నేను బ్రతకలేదు. ఎందుకో తెలుసా? ఈ జీవితం, ఈ శేష జీవితం ప్రభు కోసమే. ఇంతకాలం నా స్వసిద్ధాన్ని నెరవేర్చుకున్నాను. నాకు తెలుసు, నా ఉద్దేశాలు నెరవేర్చుకున్నాను. నాకు అనుకూలంగా సేవ చేశాను. ఈ శేష జీవితం ఆయనకి సంపూర్ణంగా ఆయన ఇష్టానుసారమైన సేవ చేయాలన్నదే నా ఆలోచన. నీకు చెప్తున్నాను, నిజంగా ఆయన ప్రత్యక్షతను చూస్తే, ఆయన స్వరాన్ని నువ్వు వినగలిగితే ఆయన గురించి మాట్లాడకుండా ఉండలేవు, ఆయన గురించి చెప్పకుండా ఉండలేవు. ఈరోజు మీకు ఒక మాట చెప్తున్నాను. నలుగురిగా కూర్చున్నప్పుడు యేసేను గురించిన మాటలు మాట్లాడారు. ఎందుకంటే తన భక్తులు ఒక చోట చేరినప్పుడు వారు ఏం మాట్లాడుకుంటారో అని ప్రభు తన చెవులను మన వైపు త్రిప్పి
ఆలకించేవాడుగా ఉంటాడు. అందుకని యేసయ్యను గురించి మాటలు మనం మాట్లాడాలి. ఒక మాట చెప్తా, త్రోవలోకి వచ్చితే దేవుని ప్రత్యక్షతను చూద్దాం, ఆయన మాటలను మనం వినగలుగుతాం, ఆయన ప్రకటించగలుగుతాం. అంతేకాదు ప్రియులారా, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు, లేఖనాలను మనకి బోధిస్తూ ఉన్నప్పుడు మన హృదయంలో ఏం కలుగుతుందో తెలుసా? ఒక మంట. చూడండి, లూకా శుభవార్త 24వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకి బోధపరుచు ఉన్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, యేసయ్య పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత ఆ వార్త ఆ ప్రాంతమంతా ప్రకటించబడింది. ఎమ్మయి మార్గం గుండా యెరూషలేము నుండి ఎమ్మయి వెళుతున్న ఇద్దరు యేసయ్య గురించి మాట్లాడుతున్నారు. వారు సంభాషిస్తూ ఉండగా వారి మధ్యలోనికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమయ్యాడు. వారికి తెలియకుండానే వారి మధ్యలోకి వచ్చి వారితో మాట్లాడుతున్నాడు, లేఖనాలు బోధిస్తున్నాడు. ఏం బోధిస్తున్నాడట? లేఖనాలు బోధిస్తూ ఉన్నప్పుడు వారు గ్రహించింది ఏంటో తెలుసా? వారి హృదయంలో మన హృదయము మనలో మండుచుండలేదా? దేవుని లేఖనాలు వింటున్నప్పుడు వారి హృదయంలో ఏం కలిగిందో తెలుసా? ఆత్మ సంబంధమైన మంట కలిగింది. ఈ రోజున నిజమైన ఆత్మీయురాలు అయితే వాక్యము వింటూ ఉంటే, నీ లేఖనము వింటూ ఉన్నప్పుడు నీ హృదయంలో ఏం కలగలో తెలుసా? ఒక ఆత్మ సంబంధమైన జ్వాల నీ హృదయంలో మండాలి. మరి ఉందా? వాక్యం పావుగంట ఎక్కువయ్యేసరికి మొక్కలు వాడిపోయి కూడా ఏం కలగాలో తెలుసా? హృదయాల్లో మంట. ఏం కలగాలి? హృదయాల్లో మంట. దేవుని అభిషేకం నీ మీదకి దిగి వచ్చినప్పుడు నీ ముఖం ఏమో ఎలా ఉంటుందో తెలుసా? తేజస్సుతో ఉంటుంది. ఎలా ఉంటుందండి? తేజస్సులో దేవదూతల వలె నీ ముఖం ప్రకాశించేదిగా ఉంటుంది. మరి నీ జీవితంలో ఎలా ఉంటున్నావు? దేవుని మందిరానికి వచ్చిన నీ జీవితంలో త్రోవలోకి రావాలి. త్రోవలో ఉన్నవారు మీరు మాట్లాడుకుంటున్నారు ఏమని? ఆయన లేఖనాలు బోధిస్తున్నప్పుడు మన హృదయాలు మండలేదా? ఏమన్నారండి? మరి నీ హృదయం మండుతుందా? వాక్యాన్ని విన్నప్పుడు నీ హృదయం మండుతుందా? అయ్యో, నా ప్రభు నా కొరకు ఇంత త్యాగం చేశాడు, నేను ప్రభు కొరకు ఏం చేయగలుగుతున్నాను? ప్రభువు నా పట్ల చూపిన కృపకు, ఆయన చూపిన వాత్సల్యతకు, ఆయన చూపినటువంటి కనికరం కొరకు, ఆయన చూపిన దయ కొరకు, ఆయన చూపినటువంటి మితిలేని కనికరం కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? నీ హృదయం మండాలిగా. ఈ రోజున లేఖనాలు వారికి బోధిస్తున్నప్పుడు వారి హృదయాల్లో ఏమొచ్చిందట తెలుసా? మంట. ఏంటండి? మరి నీకుందా మంట? నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? చప్పబడిపోయిన క్రైస్తవుడివి, చల్లారిపోయిన క్రైస్తవుడివి. ఆరిపోయింది నీ ఆత్మదీపం, ఆరిపోయింది. నిజంగా నీవు వెలుగుతూ ఉంటే, నువ్వు మండుతూ ఉంటే అనేకులను మండించేవాడుగా ఉంటావు. ఏం చేస్తావు? మండించేవాడుగా ఉంటావు. కానీ నువ్వేమయ్యో? ఆరిపోయావు, చప్పబడిపోయావు, ఆరిపోయావు. కానీ త్రోవలో ఉన్నవాడు ఎలా ఉంటాడో తెలుసా? లేఖనాలు వింటూ ఉన్నప్పుడు వాడి హృదయంలో ఆత్మ సంబంధమైన మంట పుడుతుంది. ఏం పుడుతుంది? ఆత్మ సంబంధమైన మంట పుడుతుంది. దేవుని కొరకు ప్రకటించేవారుగా ఉంటారు. వారు వెళ్ళి ఏం చేశారో తెలుసా? మరలా ఎమ్మయి నుంచి యెరూషలేముకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారండి? యెరూషలేముకి వెళ్ళి అపోస్తలుతో చెప్తున్నారు, అయ్యా మేము యేసయ్యను చూసాం, మాతో కూడా ఆయన ఎమ్మయి దాకా నడుచుకుంటూ వచ్చాడు, ఆయన లేఖనాలు బోధిస్తూ ఉన్నప్పుడు మా హృదయంలో మంట పుట్టింది. ఆయన రొట్టిస్తే ఆయన కృతజ్ఞత చెప్పి ఆయన విరుస్తూ ఉన్నాడు, ఆయన మాతో కూడా విందుకు కూర్చున్నాడు అయ్యా, మేము చూసామయ్యా అని వారు ఏం చేశారో తెలుసా? యెరూషలేముకి వెళ్ళి అపోస్తలులకు సాక్ష్యం చెప్పారు. ఎవరికండి?
అపొస్తలులకు సాక్ష్యం చెప్పారు. ఈ రోజున నీ ఇంటోడికి నువ్వు సాక్ష్యం చెప్తున్నావా? నీ ఇంటి దానికి నువ్వు సాక్ష్యం చెప్పగలుగుతున్నావా? నీ అన్నదమ్ములకి సాక్ష్యం చెప్పగలుగుతున్నావా? ఈ రోజున నీ కుటుంబ సభ్యులకు, నీ గ్రామస్తులకు నువ్వు సాక్ష్యం చెప్పగలుగుతున్నావా? ఎవరికి నువ్వు సాక్ష్యం చెప్పలేకపోతున్నావు. కారణం ఏంటో తెలుసా? నువ్వు సప్పబడిపోయిన క్రైస్తవుడి. ధైర్యం లేదు నీకు. దేవుని పిల్లలు ఎలాంటి వారయ్యి అంటే పోరాట యోధులండి. మనం బ్రతికితే క్రీస్తే, సావైతే ఏమనుకోవాలి? నిజమండి, మనం బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతకాలి, చావైతే మనకి లాభం. ఈ లోక ప్రయాసాలన్నీ మానివేసి మనం విశ్రాంతిలో ఉంటాం, ప్రభుత్వం కూడా ఉంటాం, ఆయన రాజ్యంలో, ఆయన సింహాసనం దగ్గర ఆయన మహిమను చూస్తూ అక్కడ గడిపాం. ఆమేన్. అది కోటాని కోట్ల సంవత్సరాల జీవితం. వీరు జీవితంలో ఏం జరిగిందో తెలుసా? త్రోవలకు వస్తారో వారు మంట ఉంది, వారి హృదయాలు. ఈ రోజున త్రోవలో ఉన్నవాడి సంగతి ఎలా ఉంటుందో తెలుసా? హృదయంలో ఆత్మ సంబంధమైన మంట ఉంటుంది. ఏముంటుందండి? ఆత్మ సంబంధమైన మంట. యేసు యొక్క పునరుద్ధానాన్ని గురించి ప్రకటించాలంటే మంట. ఈ రోజున అమ్మలక్కలు కూర్చున్నప్పుడు నువ్వేం చెప్పాలో తెలుసా? విన్న వాక్యాన్ని నువ్వు ప్రకటించేవాడుగా ఉండాలి. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం చెబుతుంది, ద్వితీయోపదేశ ఖండం 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుదాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, నీ త్రోవన నడుచున్నప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనలుగా నీ చేతులకి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల మధ్యన బాసికముల వలె ఉండవలెను. ఎట్లాగా? మరి మీ పిల్లలతో ఎంతమంది వాక్యాన్ని గురించి మాట్లాడుతున్నారు? ఎంతమంది వాక్యాన్ని గురించి మాట్లాడుతున్నారు? చిన్న పిల్లలు ఏడుస్తుంటే చిన్నప్పుడు అమ్మ తాతమ్మలు చందమామను చూపించి అన్నం పెట్టేవాళ్ళు. ఏం పెట్టేవాళ్ళు? చందమామను చూపించి బూసోడొస్తున్నాడని అన్నం పిసికి అటు ఇటు నడుస్తూ ఎత్తుకుని తిరుగుతూ భోజనం పెట్టాడు. ఇప్పుడు సెల్ ఫోన్ ఇచ్చి చూడు బొమ్మ చూపుతున్నాను అని సెల్ ఫోన్ ఇచ్చి నీ పబ్బం గడిపేసుకున్నావు. రేపు రోజున ఆడు సెల్కి ఎడిట్ అయిపోయి ఆడు ఆ సెల్లోనే చూడరని దృశ్యాలు చూసి వాడు పాపానికి ఎడిట్ అయిపోతున్నాడు. ఈ రోజున వాడు నీ మాట ఎందుకు వినటం లేదో తెలుసా? నీ పిల్లలు ఎందుకు నీ సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఉండటం లేదు? ఇక్కడ ఇంతమంది ఇంచుమించు 40 కుటుంబాలు ఉన్నాయి. ఎన్ని కుటుంబాలు? 40 చిల్లర ఉన్నాయి. 40 మంది పిల్లలు ఏరి తల్లిదండ్రులకి, ఒక్కొక్క తల్లిదండ్రులకి 2 పిల్లలు వేసుకున్నా ఎంతమంది ఉండాలి ఇక్కడ? చెప్పరా? ఎంతమంది ఉండాలి? 40 మంది అనుకో. 40 ఇళ్ళు ఎంత? 80 మంది పిల్లలు ఏరి ఇళ్ళు. ఎందుకు పిల్లలు రావట్లా? నీ కొడుకు ఎందుకు రావట్లేదో తెలుసా? నీ కూతురు ఎందుకు రావట్లేదో తెలుసా? వాళ్ళకి నువ్వు బోధించవలసిన బోధ చేయట్లా. నువ్వేం బోధిస్తున్నావు తెలుసా? టీవీ చూడు, నువ్వు క్రికెట్ చూడు, నువ్వేం చెయ్యి? సెల్ ఫోన్ చూడు, గేమ్స్ ఆడు, నవల్స్ చూడు. ఇది కాదు మనం నేర్పించవలసింది. ఆత్మీయుడికి ఏం చేయాలో తెలుసా? నువ్వు కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, త్రోవలో నడుస్తున్నప్పుడు, వారితో పండుకున్నప్పుడు, మరలా నువ్వు లేచినప్పుడు దేవుని వాక్యాన్ని బోధించాలంటే నువ్వు బోధిస్తున్నావా? నువ్వు బోధిస్తే నీ పిల్లలు ఎందుకు నీ చెప్పు చేతల్లో ఉండకుండా వాళ్ళు చేజారిపోయిన వారుగా ఉంటారు? ఎందుకు త్రోవ విడిచిన వారుగా ఉంటారు? త్రోవ విడవటానికి కారణం ఏంటో తెలుసా? తల్లిదండ్రులు ప్రకటించట్లేదు. కానీ దేవుని యొక్క ప్రత్యక్షత చూసిన వారు